Hello everyone, welcome to the first session of our General Essay Comprehensive course. My name is Sai Ram Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్గా మన టీఎస్పీఎస్సీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా గడువు తర్వాత, చాలా జాప్యం తర్వాత, చాలా డిలే తర్వాత ప్రిలిమ్స్ రిజల్ట్స్ని ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దట్ మెజారిటీ చంక్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ క్వాలిఫైడ్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ దే ఆర్ అపియరింగ్ మెయిన్స్ ఇన్ జూన్. సో స్టూడెంట్స్ అందరి కోసం నేను ఆల్రెడీ చెప్పాను, మనం ఎస్ఏ ఫ్రీ కోర్స్ అనేటటువంటిది లాంచ్ చేస్తున్నాను అని చెప్పి. సో మన తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఎలా అయితే పూర్తి ఉచితంగా క్లాసెస్ అండ్ నోట్స్తో కలిపి చెప్పుకోవడం అనేది జరుగుతుందో, సేమ్ జనరల్ ఎస్ఏ పేపర్ని కూడా మనం పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనరల్ ఎస్ఏ ఈజ్ యాక్చువల్లీ డిసైడింగ్ పేపర్ అమ్మ. నేను గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్ స్ట్రాటజీలో చెప్పాను, మనకి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ దాంతోపాటు పేపర్ 1లో ఉండేటటువంటి జనరల్ ఎస్ఏ, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఈ మూడింట్లో మీ స్కోరే ఫైనలిస్ట్లో మీ నేమ్ని డిసైడ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఓకేనా? అండ్ చాలామంది స్టూడెంట్స్ చాలా స్ట్రగుల్ అయ్యేటటువంటి పేపర్స్ కూడా ఇవే. తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ సరైన మెటీరియల్స్ లేకపోవడంతో చాలా సఫర్ అవుతున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అంతే. అండ్ ఎస్ఏ కూడా ఎస్పెషల్లీ ఎలా ఎస్ఏ అనేటటువంటిది రాయాలి, అన్ని వర్డ్స్తో రిలవెంట్గా ఎస్ఏని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి. బికాజ్ ఆల్ ద అదర్ పేపర్స్, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, పేపర్ 6లో యూ విల్ ఫాలో ఏ స్పెసిఫిక్ ఫార్మాట్ అండ్ దేర్ విల్ బీ సమ్ వర్డ్ లిమిట్. కానీ ఎస్ఏలో వర్డ్ లిమిట్ ఎక్కువగా ఉంటుంది. ఎస్ఏలో ఒక కాంప్రహెన్సివ్ మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ అనేటటువంటిది చాలా అవసరం. సో ఒక ఎస్ఏని ఎలా హ్యాండిల్ చేయాలి, బ్రెయిన్ స్టార్మింగ్ ఎలా చేయాలి అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏవేవి కవర్ చేయాలి అన్నీ నేను ఈ కోర్స్లో కవర్ చేస్తాను. ఆఫ్ కోర్స్ ఫర్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆఫ్ కోర్స్ టీఎస్పీఎస్సీ ప్రిస్క్రైబ్ చేసినటువంటి మెయిన్ సిలబస్లో మనకి జనరల్ ఎస్ఏ పేపర్ 1లో కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ పేపర్ 1లో మనకి 3 సెక్షన్స్ అనేటటువంటివి ఇచ్చారు. ఈచ్ సెక్షన్ని మనం మైక్రో టాపిక్ అనాలిసిస్ అనేటటువంటిది చేద్దాం. డీటెయిల్డ్గా ఏ ఆస్పెక్ట్లో ఏ సెక్షన్లో ఏం చదవాలి అనేటటువంటి విషయాలు కూడా మనం కంప్లీట్గా తెలుసుకుందాం. సో కంప్లీట్గా జనరల్ ఎస్ఏ పేపర్ సిలబస్ అనాలిసిస్ నేను చేస్తాను. తర్వాత సెషన్లో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ఎస్ఏ ఎలా స్టార్ట్ చేయాలి, 1000 వర్డ్స్ కంటెంట్ రాయడానికి బ్రెయిన్ స్టార్మింగ్ ఎలా చేయాలి, ఏ విషయాల్ని మనం ఎస్ఏ రాసేటప్పుడు మైండ్లో పెట్టుకోవాలి, ఇవన్నీ ఆ ఆస్పెక్ట్స్ మీద నేను కాంప్రహెన్సివ్గా వీడియో అనేటటువంటి చేస్తాను తర్వాత క్లాస్లో. ఇప్పుడు ఫస్ట్ ముఖ్యంగా ఏ ఎగ్జామ్ మనం ప్రిపేర్ అయినా సిలబస్ అనేటటువంటిది పూర్తి స్థాయిలో తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో అందుకే కంప్లీట్గా సిలబస్ అనాలిసిస్ అనేటటువంటిది చేద్దాం. ఏవి చదువుకుంటే మీకు ఎస్ఏ సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది, ఒక బెస్ట్ ఆన్సర్ మీరు రాయగలుగుతారు మీ ఎగ్జామినేషన్లో అనేటటువంటి ఆస్పెక్ట్స్ని నేను ఈ పర్టికులర్ సెషన్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి అమ్మా. సో జనరల్ ఎస్ఏ, this part of our syllabus actually mentioned in paper 1 of group 1 main syllabus prescribed by TSPSC. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. But before understanding the syllabus of general essay, let us try to understand paper pattern. సో పేపర్ ప్యాటర్న్ అనేటటువంటిది జనరల్ ఎస్ఏకి మీకు ఎలా ఉండడం జరుగుతుంది, ఫస్ట్ అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత సిలబస్ని కంప్లీట్గా నేను డీకోడ్ చేస్తాను. మనకి జనరల్ ఎస్ఏ పేపర్లో 3 సెక్షన్స్ అనేటటువంటివి ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ దాంతోపాటు సెక్షన్ 3. ఓకేనా? 3 సెక్షన్స్ ఉంటాయి. సో ఈచ్ సెక్షన్ నుంచి మీకు 3 క్వశ్చన్స్ అడుగుతారు. ఏ బి సి, ఏ బి సి, ఏ బి సి. ఈచ్ సెక్షన్ నుంచి ఒక క్వశ్చన్ తప్పకుండా అటెంప్ట్ చేయాలి. అంటే ఈ క్వశ్చన్ అయినా అటెంప్ట్ చేయొచ్చు, బి క్వశ్చన్ అయినా అటెంప్ట్ చేయొచ్చు, సి క్వశ్చన్ అయినా అటెంప్ట్ చేయొచ్చు. ఈ మూడింట్లో ఏదో ఒకటి తప్పకుండా అటెంప్ట్ చేయాలి. సో సెక్షన్ 2 నుంచి కూడా ఏదో ఒక క్వశ్చన్ తప్పకుండా అటెంప్ట్ చేయాలి. ఏబీసీలో మూడింట్లో ఏది మీకు మంచిగా మీరు స్ట్రాంగ్గా ఫీల్ అయితే అది అటెంప్ట్ చేయాలి. సెక్షన్ 3 నుంచి కూడా 3 ప్రశ్నల్లో ఏదో ఒక ప్రశ్న తప్పకుండా అటెంప్ట్ చేయాలి. సో ఈచ్ సెక్షన్లో ఒక్కొక్క క్వశ్చన్ ఇట్ క్యారీస్ 50 మార్క్స్, 50 మార్కులు, 50 మార్కులు, 50 మార్కులు. సో మొత్తం జనరల్ ఎస్ఏ పేపర్ ఎన్ని మార్క్స్కి ఉంటుందమ్మా? 3 50లు 150 మార్క్స్. సో 50 మార్కుల క్వశ్చన్కి ఎన్ని వర్డ్స్లో ఆన్సర్స్ రాయాలి క్లియర్గా మెన్షన్ చేశారు. న్యూ ప్యాటర్న్లో 1000 వర్డ్స్లో ఆన్సర్ అనేటటువంటిది రాయాలి. సో ముందు మామూలుగా ఎవరు స్టూడెంట్స్ అడిగినా 500 to 600 వర్డ్స్ అని మనం చెప్పడం అనేది జరిగింది. బట్ ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి 1000 వర్డ్స్లో మీరు ఆన్సర్స్ అనేటటువంటిది రాయాలి. మీ ముందున్నటువంటి ఒక పెద్ద ఛాలెంజ్ ఇదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. 1000 వర్డ్స్ అంటే అప్రాక్సిమేట్లీ ఎన్ని పేజెస్ సార్? 10 పేజెస్లో మీరు ఆన్సర్ అనేటటువంటిది రాయాలి. ఒక టాపిక్ మీద మీకు అంత కాంప్రహెన్సివ్ కంటెంట్ అనేటటువంటిది ఉండాలి. లేదా 5 పేపర్స్, 10 పేజెస్ సార్, 5 పేపర్స్లో మీ ఆన్సర్ అనేటటువంటిది ఉండాలి. ఓకేనా? అండ్ మీకు టైం ఎంత ఉంటుంది? మొత్తం 150 మార్క్స్కి 3 hours ఉంటుంది. సో ఒక ఎస్ఏ మీరు రాయడానికి మీకు బ్రెయిన్ స్టార్మింగ్, కంటెంట్ రాయడం అన్నింటికీ కలిపి
1 అవర్లో మీరు ఒక ఎస్సేని కంప్లీట్ చేయాలి. 1 అవర్లో ఒక ఎస్సే కంప్లీట్ చేయాలి. క్లారిటీ వచ్చిందా? సో మళ్ళీ చెప్తున్నాను, ఎస్సే ఈజ్ యాక్చువల్లీ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎందుకో చెప్తాను చూడండి. ఓన్లీ త్రూ ఎస్సే యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. మీ ఇండివిజువల్ ఎక్స్ప్రెషన్ అనేటటువంటిది తెలుస్తుంది. సో ఇప్పుడు సపోజ్ హిస్టరీ నుంచి, పాలిటీ నుంచి క్వశ్చన్స్ వస్తే అందరూ ఒకే మెటీరియల్ చదువుతారు, అందరూ ఒకే కంటెంట్ ప్రిపేర్ అవుతారు, అందరూ ఒకే స్టైల్ ఆఫ్ ఆన్సర్స్ రాస్తారు. అఫ్ కోర్స్ ఆర్టికులేషన్ వేరీ అవ్వచ్చు, బట్ కానీ కంటెంట్లో, బాడీలో అసలు చాలా వరకు తేడా అనేటటువంటిది ఉంటుంది. అందరూ ఒకేలా ఉంటుంది, సిమిలర్గా ఉంటుంది. బట్ ఎస్ఏలో మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్తో ముందుకు వస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్తో ముందుకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ ఎస్ఏ ఇస్ ద పేపర్ విచ్ డిసైడ్స్ యువర్ నేమ్ ఇన్ ద ఫైనల్ లిస్ట్. సో ఎస్ఏ పేపర్ మీద ఎక్కువ ఫోకస్ అనేటటువంటిది పెట్టాలి. బట్ అన్ఫార్చునేట్లీ మనకి చాలా వరకు ఎస్ఏ ఎలా రాయాలి, వీటి కంటెంట్ చాలా తక్కువ ఉంది బయట. సో అందుకే నేను ఫ్రీగా మీ అందరికీ వీటన్నిటిని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఓకేనా? సో దిస్ ఇస్ ద పేపర్ ప్యాటర్న్ గురించి మీకు అవగాహన వచ్చింది అనుకుంటాను. మరొకసారి చెప్తున్నాను, జనరల్ ఎస్ఏ మనకి ఆల్ 6 పేపర్స్లో పేపర్ 1లో ఉంటుంది. అండ్ జనరల్ ఎస్ఏ ఎన్ని మార్క్స్కి? 150 మార్క్స్కి. ఇచ్చే టైం ఎంత? 3 hours. మొత్తం ఎన్ని సెక్షన్స్ ఉంటాయి? 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. సెక్షన్ 1లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. 3 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ మాత్రం రాస్తే సరిపోతుంది, 2 క్వశ్చన్లు చాయిస్. సో సెక్షన్ 2లో కూడా 3 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. సెక్షన్ 3లో 3 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. ఈచ్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్? ఇట్ క్యారీస్ 50 మార్క్స్. 50 మార్క్స్కి ఎన్ని వర్డ్స్ రాయాలి? 1000 వర్డ్స్ రాయాలి. సో ఇది పేపర్ ప్యాటర్న్ చేంజ్ చేశారు, జాగ్రత్తగా గమనించండి. సో 1000 వర్డ్స్ అంటే ఎన్ని పేజెస్? అప్రాక్సిమేట్లీ 10 పేజెస్లో మీ ఆన్సర్ అనేటటువంటిది ఉండాలి. ఎలా రాయాలి, ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి, ఇవన్నీ నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. బట్ సెక్షన్ 1లో మనకి సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి, సెక్షన్ 2లో ఉన్న టాపిక్స్ ఏంటి, సెక్షన్ 3లో ఉన్న టాపిక్స్ ఏంటి, ఏవి ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటిది మాత్రం ఈ పర్టికులర్ క్లాస్లో డీటెయిల్గా చెప్తాను, వినండి. సో యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, మనకి జనరల్ ఎస్ఏ పేపర్ ఏదైతే ఉందో, జనరల్ ఎస్ఏ పేపర్లో మొత్తం ఎన్ని సెక్షన్స్ ఉంటాయని చెప్పుకున్నాం? మొత్తం మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. అందులో సెక్షన్ 1 ఏదైతే ఉందో, సెక్షన్ 1 గురించి ఇప్పుడు మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఇఫ్ యూ క్లోజ్లీ లుక్ ఎట్ ద టాపిక్స్ ఇన్ సెక్షన్ 1, ఫస్ట్ మనకి ఏం మెన్షన్ చేయడం అనేది జరిగిందంటే కాంటెంపరీ సోషల్ ఇష్యూస్, అండ్ సోషల్ ప్రాబ్లమ్స్. సెకండ్ మనకి ఏం మెన్షన్ చేశారు అంటే ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. See, before decoding this particular what are all things included in these 2 topics, so one common thing మీకు కనిపించేటటువంటిది ఏంటి అంటే వర్డ్స్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్, అండ్ అగైన్ ఇక్కడ మీరు చూసుకున్న ఇష్యూస్. సో సెక్షన్ 1, త్రూ దిస్ సెక్షన్ 1, TSPSC is actually asking you, TSPSC is actually demanding you to focus on what? To focus on issues or problems. సమాజంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో, రుగ్మతలు ఏవైతే ఉన్నాయో, సామాజిక రుగ్మతలు అంటాం, సామాజిక సమస్యలు అని చెప్పి అంటాం, అండ్ ఆర్థిక సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి మీద మీకు ఫోకస్ చేయమని క్లియర్ కట్గా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. మరి వాట్ ఆర్ ఆల్ ద ఇష్యూస్ దట్ వీ నీడ్ టు ఫోకస్ సార్? సో ఇష్యూస్ని మీరు 3 kindsగా డివైడ్ చేయొచ్చు. ఇండియాలో ఉన్నటువంటి కాంటెంపరీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇష్యూస్ ఆర్ ప్రాబ్లమ్స్, సోషల్ ఇష్యూస్ ఆర్ సోషల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని. ఫస్ట్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ డివర్సిటీ. ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ డివర్సిటీ. మీ అందరికీ తెలుసు, భారతదేశంలో భిన్నత్వం అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉండమనే జరుగుతుంది. మన కులాల వారీగా, మతాల వారీగా, భాషల వారీగా, సంస్కృతుల వారీగా అండ్ ప్రాంతాల వారీగా విడిపోతూనే ఉన్నాం, అవునా కదా? సో భారతీయ భిన్నత్వం ఏదైతే ఉంటుందో, ఈ విభిన్నత వల్ల వచ్చి సమాజంలో ఫేస్ చేస్తున్నటువంటి డిఫరెంట్ సెక్షన్స్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. సో డివర్సిటీ ఈజ్ యాక్చువల్లీ ఎ సేలియంట్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. ఇండియన్ సొసైటీ క్లాసుల్లో మనం మాట్లాడుకుంటాం, అవునా కదా? ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూనిక్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. ఈ డివర్సిటీ కారణంగా ఇన్ఎవిటబుల్గా మన సమాజంలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మనం ఫోకస్ పెట్టాలి. సెకండ్ ఏంటి అంటే ఇష్యూస్ ఫేస్డ్ బై వల్నరబుల్ సెక్షన్స్. సో మన భారత సమాజంలో వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో, పీడిత వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్. ఈ వల్నరబుల్ సెక్షన్స్ ఎవరు సార్? ఉమెన్ ఫేస్ చేసే ఇష్యూస్, స్కెడ్యూల్డ్ క్యాస్ట్, స్కెడ్యూల్డ్ ట్రైబ్స్, చిల్డ్రన్, మైనారిటీస్ ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడాలి. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ ఇష్యూ ఏంటి అంటే అదర్ పెర్సిస్టెంట్ ఇష్యూస్. when I say this word persistent means that remain forever.
సో ఎప్పటికీ ఉండిపోయేటటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, అదర్ పెర్సిస్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, మనం ఎప్పుడు న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం, మనం ఎప్పుడు మీడియాలో వింటూ ఉంటాం, ఆ అదర్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఈ 3 kinds ఆఫ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి మీద మీకు పూర్తిగా మీరు కంటెంట్ తయారు చేసుకోగలిగితే మీరు బెస్ట్ ఆన్సర్స్ అనేవి రాయగలుగుతారు. మరి విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ డివర్సిటీ ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లమ్స్, ఏ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం సార్? ఫస్ట్ రీజనలిజం ఏదైతే ఉందో, ప్రాంతీయవాదం ఏదైతే ఉందో, అది మన దేశం వివిధ ప్రాంతాలుగా విడిపోయేది కదా. సో సౌత్ ఇండియా, నార్త్ ఈస్ట్, సో ఇలా ప్రాంతాల వారీగా విడిపోవడం వల్ల ఒక ప్రాంతం వాళ్ళు ఇంకొక ప్రాంతం మీద వివక్ష చూపించడం కానీ, సో దట్ ఈజ్ యాక్చువల్లీ అన్ ఇంపెడిమెంట్, దట్ ఈజ్ యాక్చువల్లీ థ్రెట్ టు ఫ్రెటర్నిటీ ఇన్ ఇండియా, బ్రదర్హుడ్ ఇన్ ఇండియా. సో భారతీయులందరూ అన్నదమ్ములుగా ఉండడంలో రీజనలిజం ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది, ఒక ఇంపెడిమెంట్గా, ఒక అబ్స్టాకిల్గా యాక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అండ్ సెకండ్, కమ్యూనిజం అంటే మతతత్వం. సో దేశంలో వివిధ మతాలు ఉండడం వల్ల కూడా ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అకామిడేట్స్ డిఫరెంట్ రిలీజియన్స్, బట్ కానీ ఇండియాలో ఒక మతానికి వేరే మతానికి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది ఉంది. సో ఈ కమ్యూనిజం ఏదైతే ఉందో దాని గురించి మీరు అర్థం చేసుకోవాలి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ మీరు అర్థం చేసుకోవాల్సింది సెక్యులరిజం, లౌకికవాదం. What exactly is the concept of secularism? Secularism is the word actually mentioned in our preamble as well. మన భారత రాజ్యాంగ పీఠికలో కూడా ఉండమని చెంది. ఆఫ్ కోర్స్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేకపోయినప్పటికీ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సెక్యులర్ అనే పదం ఏదైతే ఉందో అది యాడ్ చేయబడ్డం అనేటువంటి జరిగింది. సో వాట్ ఎగ్జాక్ట్లీ సెక్యులరిజం అండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అండ్ డిఫరెంట్ వల్నరబుల్ సెక్షన్స్ లైక్ ఉమెన్ కానీ వీళ్ళు ఫేస్ చేసి, మైనారిటీస్, చిల్డ్రన్ వీళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఉమెన్ ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్ వెరీ ఇంపార్టెంట్. అదర్ హ్యూమన్ రైట్స్ ఇష్యూస్. సో ఉమెన్ మాత్రమే కాదు, హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి, మనిషి అయినందుకు నీకు సంక్రమించేటటువంటి కొన్ని హక్కులు. సో హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ ఇండియాలో జరుగుతున్నాయి అంటే దెర్ వర్ మెనీ ఇన్స్టెన్సెస్ లైక్ ఆఫ్స్పా కానీ, ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాని వల్ల సో నార్త్ ఈస్ట్లో ఉండే చాలా అమాయకులు ఎవరైతే ఉంటారో, సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కాల్పులు జరుగుతున్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్లో హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరుగుతున్నాయి. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అండ్ సెడిషన్ లాంటి డ్రకోనియన్ లాస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కూడా చాలామంది సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో దే వర్ డినైడ్ దర్ బేసిక్ హ్యూమన్ రైట్స్. సో హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం చేయాలి. అండ్ ఇండియాలో సోషల్ బ్యాక్వర్డ్నెస్, సామాజిక వెనుకబాటుతనం ఏదైతే ఉందో అది ఎలా ఉంది, ఇండియాలో డిఫరెంట్ క్యాస్ట్ ఫేస్ చేస్తున్నటువంటి లెవెల్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఏంటి, దో ఆర్ కాన్స్టిట్యూషన్ ఆఫర్స్ డిఫరెంట్ సేఫ్ గార్డ్స్, ఫండమెంటల్ రైట్స్తో డిఫరెంట్ సేఫ్ గార్డ్స్ ఉన్నప్పటికీ సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఇండియాలో ఇంకా కంటిన్యూ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్, అది మనం తెలుసుకోవాలి. అండ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ ఇండియాలో ఉన్నటువంటి వర్ణా సిస్టమ్. స్ట్రాటిఫికేషన్ అంటే ఏంటి, డివిజన్ ఇంటూ, కేటగరైజ్డ్ ఇంటూ మెనీ లేయర్స్. స్ట్రాటా అంటే లేయర్ అని చెప్పేద్దాం. మన సమాజం వివిధ లేయర్స్గా డివైడ్ అవ్వడం అనేటువంటి వివిధ కులాలు ఉన్నాయి, వివిధ మతాలు ఉన్నాయి, వివిధ క్లాసెస్ వాళ్ళు ఉండడం అనేది జరిగింది. రైట్, ఇండియా అకామిడేట్స్ బోత్ క్యాస్ట్ బేస్డ్ డివిజన్ అండ్ క్లాస్ బేస్డ్ డివిజన్ కూడా ఇండియాలో ఉండడం అనేటువంటి జరుగుతుంది. అండ్ డిఫరెంట్ థియరీస్ అసోసియేటెడ్ విత్ దిస్ పర్టికులర్ సోషల్ స్ట్రాటిఫికేషన్ యాజ్ వెల్. సో మార్క్సియన్ థియరీ అంటే ఏంటి, వెబరియన్ థియరీ అంటే ఏంటి, అండ్ దాంతోపాటు ఫంక్షనల్ థియరీ ఆఫ్ టువర్డ్స్ సోషల్ స్ట్రాటిఫికేషన్, ఇలాంటి వాటి మీద మీకు పూర్తి అవగాహన ఉండాలి. జస్ట్ రిమెంబర్, మీరు 1000 words ఆన్సర్ రాయాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఇనఫ్ కంటెంట్ కదా. ఇనఫ్ కంటెంట్ మీరు ఎలా బిల్డ్ చేసుకోవాలి, మల్టీ డైమెన్షనల్ అప్రోచ్లో మాత్రమే మీరు బిల్డ్ చేసుకోవాలి. డిఫరెంట్ డైమెన్షన్స్లో ఒక ఆన్సర్ని, ఒక పర్టికులర్ ఇష్యూని, ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ని మీరు హ్యాండిల్ చేస్తే, ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ని మీరు ట్యాకిల్ చేస్తే, then your answer will be very informative and very beautiful. Right, I have been dealing with the Hindu analysis, current affairs for UPSC for 6 long years. So no, you will get the best. Interlink ఎలా చేయాలి, డిఫరెంట్ థియరీస్ని ఎలా అర్థం చేసుకోవాలి. అండ్ ఐ టీచ్ సోషియాలజీ యాజ్ వెల్, ఆంథ్రోపాలజీ యాజ్ వెల్. ఐ విల్ గివ్ యూ దట్ ఆప్షనల్ పర్స్పెక్టివ్, దట్ టింజ్. ఎప్పుడైతే ఆ అడ్వాన్స్డ్ టింజ్ ఉంటుందో మీ ఆన్సర్లో, యూ విల్ డెఫినెట్లీ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్. ఓకేనా, నేను అన్ని మీ క్లాసెస్లో నేను ఈ పర్టికులర్ ప్రతి అప్రోచ్ యాడ్ చేస్తాను. సో చక్కగా మీరు ఏం చేయాలి, క్లాసెస్ అనేటటువంటివి ఫాలో అవ్వండి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్, అదర్ పెర్సిస్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా మీకు అవగాహననే ఉండాలి. ఏంటి సార్ ఆ ఇష్యూస్? పావర్టీ, పేదరికం ఏదైతే ఉందో, ఇండియా హ్యాస్ బీన్ ఎ విక్టిమ్ ఆఫ్ పావర్టీ థ్యాంక్స్ టు colonial రూల్స్ అండ్ colonial ఎక్స్ప్లాయిటేషన్. రైట్, బికాస్ ఆఫ్ colonial ఎక్స్ప్లాయిటేషన్, colonial ఎరా, colonial లాస్ అండ్ ఆల్. సో మన ఇండియా పేదరికంలోకి మగ్గిపోవడం అనేటటువంటి జరిగింది. దో ఇండియా హౌసెస్ మచ్ మోర్ న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరులు ఉన్నప్పటికీ. పావర్టీతో పాటు పాపులేషన్. సో ఇండియా చైనాని ఇప్పుడు సెకండ్ మోస్ట్ పాపులస్ కంట్రీ అయినప్పటికీ చైనాని కూడా దాటడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు
జనసాంద్రత విషయంలో కూడా మీరు చూసుకుంటే, పాపులేషన్ డెన్సిటీలో కూడా చూసుకుంటే ఇండియా అనేటటువంటిది అతి ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ డెమోగ్రఫిక్ డివిడెండ్, ద ప్రాబ్లమ్స్ విత్ డెమోగ్రఫిక్ డివిడెండ్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఇవన్నీ నేను క్లాసుల్లో చెప్తాను, బికాజ్ సెషన్ చాలా ప్రోలాంగ్ అవుతుంది. ఇక్కడ అన్ని మాట్లాడుకుంటే ఎవ్రీథింగ్ ఐ విల్ డిస్కస్, నథింగ్ టు వరీ. అండ్ అర్బనైజేషన్ ఏదైతే ఉందో, అర్బనైజేషన్ అండ్ అర్బనైజేషన్ రిలేటెడ్ ఇష్యూస్. సో మెనీ ఏరియాస్ టర్న్డ్ అవుట్ టు అర్బన్ సెంటర్స్, రైట్. సో ఈ కాంక్రీట్ అడవులు ఏవైతే ఉంటాయో మొదలవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల పొల్యూషన్ లాంటి చాలా ఇష్యూస్ అర్బనైజేషన్ వల్ల మనకు ఉండడం అనేది జరిగింది, మేనేజ్మెంట్ ఇష్యూస్ ఇవన్నీ. అండ్ దాంతోపాటు మైగ్రేషన్, ఎస్పెషల్లీ డిస్ట్రెస్ మైగ్రేషన్. ఒక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాళ్ళు ఫర్ సమ్ రీజన్స్, పొలిటికల్ రీజన్స్ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ప్లాయిటేషన్ అవ్వచ్చు, లేకపోతే సరైన లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ లేకపోవడం అవ్వచ్చు, లేకపోతే బెటర్ లైఫ్ కోసం కావచ్చు, ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వలసపోతూ ఉంటారు. సో మైగ్రేషన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ప్రాబ్లమ్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా. అండ్ దాంతోపాటు గ్లోబలైజేషన్ యాజ్ వెల్. సో ఎప్పుడైతే ప్రపంచం గ్లోబలైజ్ అవ్వడం అనేది జరిగిందో, సో జియో పాలిటిక్స్, ప్రపంచం యొక్క రాజకీయాలు ఏవైతే ఉన్నాయి, ప్రపంచ రాజకీయాలు మన ఇండియన్ ఎకానమీ మీద, మన ఇండియా యొక్క దీని మీద కూడా, మన ఇండియన్ సొసైటీ మీద కూడా చాలా ఇంపాక్ట్ చూపించడం అనేది జరిగింది. సమ్ ఇష్యూస్ విత్ గ్లోబలైజేషన్, ఇవి కూడా మనం మాట్లాడాలి. అండ్ సమ్ ఇష్యూస్ విత్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్. సో ఇండియాలో విద్య యొక్క పరిస్థితి, హ్యూమన్ క్యాపిటల్, హ్యూమన్ రిసోర్సెస్, వాటి గురించి కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటి మీద మీకు పూర్తి అవగాహన అనేది ఉండాలి. సో ఇష్యూస్ ఆర్ ప్రాబ్లమ్స్. వన్ ఈజ్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ డైవర్సిటీ, ఇష్యూస్ బికాస్ ఆఫ్ ఇండియన్ డైవర్సిటీ. అండ్ సెకండ్, ఇష్యూస్ ఫేస్డ్ బై some vulnerable sections. And third one, persistent sections, issues faced by persistent sections. So ఈ ఆల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు కాంప్రహెన్సివ్గా కవర్ చేయాలి. ఎస్పెషల్లీ మీరు ఉమెన్ ఇష్యూస్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎక్కువగా ఫోకస్ అనేటటువంటిది చేయాలి. సో టైమ్ అండ్ అగైన్ ఆల్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్, either that is UPSC or other state PSCs, వాళ్ళ యొక్క ఫేవరెట్ టాపిక్ ఏంటంటే ఉమెన్ ఇష్యూస్ అమ్మ. ఉమెన్ ఇష్యూస్ అన్నింటి మీద, కాంటెంపరీ ఇష్యూస్ అన్నింటి మీద మీకు పూర్తి అవగాహన ఉండాలి, మీ చేతిలో ఇనఫ్ కంటెంట్ అనేటువంటిది ఉండాలి. అండ్ నథింగ్ టు వరీ, ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ క్లాసెస్ అండ్ ద బెస్ట్ నోట్స్ యాజ్ వెల్. సో అన్ని డేటాతో సహా కోడ్స్ అన్నింటినీ ఇంక్లూడ్ చేసి ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, అన్నింటితో కలిపి నేను క్లాసెస్ అనేవి హ్యాండిల్ చేస్తాను. యూ నో దట్. సో నేను పెయిడ్ క్లాసెస్ అయినా ఫ్రీ క్లాసెస్ అయినా ఒకే స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేస్తాను. You will definitely get the best classes. That is for sure. That is guaranteed. So let us look at some women issues. కొన్ని మహిళలు ఫేస్ చేస్తున్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కొన్ని మనం మాట్లాడదాం. ఒకసారి వినండి. సో ఉమెన్ ఇష్యూస్. So issues faced by women is actually a very chronic problem in India. Why? Because of the patriarchal structure of women's, Indian society. భారత సమాజం అనేటటువంటిది పితృస్వామ్య విధానం మీద, పితృస్వామ్య పునాదుల మీద నిర్మించబడింది హిస్టారికల్లీ. సో మనం చారిత్రకంగా చూసుకున్నా. సో అందుకే ఆడవాళ్ళు ఎప్పుడు వల్నరబుల్ సెక్షన్గానే ఉంటారు. ఆడవాళ్ళు ఎప్పుడు ఒక వివక్షకు గురవుతూ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం డిస్కస్ చేయాలి. ఫస్ట్, స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఆడవాళ్ళ యొక్క స్టేటస్ పరిస్థితి ఏదైతే ఉందో అది మనం మాట్లాడాలి. హిస్టారికల్ స్టేటస్ మాట్లాడాలి. ఏన్షియంట్ హిస్టరీలో ఎలా ఉండేది, ఏన్షియంట్ టైమ్స్లో అండ్ మిడివల్ టైమ్స్లో ఎలా ఉండేది, మోడర్న్ టైమ్స్కి వచ్చేటప్పటికి ఎలా మారడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ద రైజ్ ఆఫ్ ఫెమినిజం ఇన్ ఇండియా. ఇండియాలో ఫెమినిజం అనే కాన్సెప్ట్ ఎలా ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది. దానికోసం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినటువంటి ఉమెన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు. అండ్ కాంటెంపరీ ఇష్యూస్ మనం మాట్లాడుకుంటే మాల్ న్యూట్రిషన్ ఇండియా. ఈవెన్ టుడే మనకి ఉమెన్ ఎనీమియా లాంటి డిసీజెస్తో బాధపడుతూ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఈవెన్ టుడే మనం స్టిల్ బర్త్స్ అండ్ దాంతోపాటు ప్రీటర్మ్ బర్త్స్ ఇవన్నీ ఫేస్ చేస్తారు. ఆడవాళ్ళ హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ పడడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్. సో మాల్ న్యూట్రిషన్ అనేటటువంటిది వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, అది మనం మాట్లాడాలి. అండ్ ఉమెన్ అండ్ హెల్త్, ఆడవాళ్ళు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏ ఫేస్ చేస్తున్నారు అనేటటువంటి విషయం మీద మీకు పూర్తి అవగాహన ఉండాలి. అండ్ ఉమెన్ అండ్ ఎడ్యుకేషన్, ఆడవాళ్ళు ఎందుకు సరైనటువంటి విద్య ప్రభుత్వాలు కానీ సమాజంగానే అందించలేకపోతుంది భారత సమాజం అనేటటువంటి విషయం మీద కూడా ఫోకస్ చేయాలి. అండ్ దాంతోపాటు వైలెన్స్ ఆర్ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్, ఆడవాళ్ళకి వ్యతిరేకంగా చాలా హింసాత్మకమైనటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రేప్ కానీ, ఉమెన్ యొక్క కన్సెంట్ లేకుండా వాళ్ళ మీద అఘాయిత్యాలు, వాళ్ళ మీద అత్యాచారాలకు పాల్పడడం కానీ ఇవన్నీ జరుగుతాయి. సో వైలెన్స్ అండ్ క్రైమ్, సో దే కెన్ హ్యాపెన్ ఇన్ 2 levels. వన్ ఈజ్ డొమెస్టిక్ లెవెల్, డొమెస్టిక్ వైలెన్స్ కూడా అవ్వచ్చు. ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు కానీ, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద అటాక్స్ అనేవి జరగచ్చు. అండ్ దాంతోపాటు వర్క్ ప్లేసెస్, ఆడవాళ్ళు ఇప్పుడిప్పుడే సో ఇల్లు వదిలి వర్క్ ప్లేసెస్కి షిఫ్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు, అవునా కాదా? సో ఈవెన్ వర్క్ ప్లేసెస్లో కూడా వాళ్ళు చాలా హెరాస్మెంట్ని ఫేస్ చేయడం అనేటటువంటిది, వివక్షను ఫేస్ చేయడం అనేది జరుగుతుంది. ఉమెన్ ఆర్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ సమ్ కైండ్ ఆఫ్ జాబ్స్. సో పింక్ కలర్ జాబ్స్, నర్సులుగా, టీచర్స్గా మాత్రమే స్థిరపడుతున్నారు. కానీ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్లో వాళ్ళు ఎదగడానికి ప్రమోషన్స్లో వీటన్నింటిలో ఉమెన్ ఇప్పటికీ డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఎదుర్కొంటున్నారు. సో వై ఎవ్రీథింగ్ ఆల్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్. సో ఇదంతా మనం మాట్లాడుకోవాలి. అండ్ ఉమెన్ ఇన్ వర్క్ ఫోర్స్,
ఎంతమంది ఆడవాళ్ళు వర్క్ ఫోర్స్లోకి ఎంటర్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. సో ఉమెన్ వర్క్ ఫోర్స్లో ఎంటర్ అవ్వకపోవడానికి దారి తీసేటటువంటి కాజెస్ ఏంటి అండ్ వేరియస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి, ఈ దృష్ట్యా అవి మనం తెలుసుకోవాలి. ఉమెన్ ఇన్ పాలిటిక్స్, రాజకీయాల్లో ఉమెన్ కూడా చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఉన్నా వాళ్ళు ఓన్లీ రబ్బర్ స్టాంప్స్గా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. మీరు గమనిస్తే పల్లెటూరులో మెజారిటీ విలేజెస్లో సర్పంచ్ పొజిషన్ ఆడవాళ్ళే ఉంటారు, కానీ ఒరిజినల్ పవర్ అనేది అథారిటీ అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది, వాళ్ళ హస్బెండ్ చేతుల్లో ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సో పాలిటిక్స్లో ఉమెన్ యొక్క రోల్ ఏంటి, ఇవన్నింటి కూడా మనం తెలుసుకోవాలి. అండ్ ఉమెన్ ఇన్ అగ్రికల్చర్, సో సిన్స్ యూ నో దట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఇండియా, సో దే డిపెండ్ ఆన్ అగ్రికల్చర్ ఫర్ లైవ్లీహుడ్స్. సో మెజారిటీ ఉమెన్ కూడా వాళ్ళ లైవ్లీహుడ్స్ కోసం అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు. బట్ అగ్రికల్చర్ సెక్టార్లో ఉమెన్ ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్ ఏంటి? సో ఉమెన్స్ అన్పెయిడ్ వర్క్, ఆడవాళ్ళు చాలా పని చేస్తూ ఉంటారు, రైట్? సో వంట చేస్తూ ఉంటారు, బట్టలు ఉతుకుతూ ఉంటారు, ఇల్లు ఉతుకుతూ ఉంటారు, చాలా డొమెస్టిక్ వర్క్ అనేది చేస్తూ ఉంటారు. బట్ దానికి పేమెంట్ అనేది ఇస్తారు ఎవరైనా? పేమెంట్ అనేటటువంటిది ఎవరు? సో ఉమెన్ ఆర్ యాక్చువల్లీ డూయింగ్ మెజారిటీ ఆఫ్ ద అన్పెయిడ్ వర్క్. దే నచ్చర్ దేర్ చిల్డ్రన్, పిల్లల్ని కూడా పెంచుతూ ఉంటారు. బట్ వీటన్నిటికీ వాళ్ళకి పేమెంట్ వస్తుందా? రావట్లేదు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ ఇష్యూ అనేది మనం తెలుసుకోవాలి. అండ్ ఉమెన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, సో వాళ్ళ యొక్క నైపుణ్యత ఏదైతే ఉంటుందో దాన్ని పెంపొందించుకోవడంలో ఉమెన్ ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్ ఏంటి? ఉమెన్ ఎందుకు ఎంటర్ప్రెన్యూర్స్ కాలేకపోతున్నారు? ఉమెన్ ఎందుకు చాలా ఇష్యూస్ ఫేస్ చేయడం అనేటటువంటి జరుగుతుంది? సో వాళ్ళు వాళ్ళ స్కిల్ని డెవలప్ చేసుకునే క్రమంలో. అండ్ ఉమెన్ అండ్ ఫినాన్షియల్ ఇంక్లూజన్, ఆడవాళ్ళు ఎందుకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేకపోతున్నారు? సో ఈ ఫినాన్షియల్ ఇంక్లూజన్లో వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంటే యాక్సెస్ టు ఇన్స్టిట్యూషనలైజ్ క్రెడిట్ కానీ, సో ఉమెన్కి అప్పు అనేటటువంటిది అంత ఈజీగా దొరకదు, బికాజ్ ప్రాపర్టీ అనేటటువంటిది ఎక్కువగా వాళ్ళ పేరు మీద ఉండదు కాబట్టి. అండ్ దాంతోపాటు యాక్సెస్ టు ఫినాన్షియల్ ఎడ్యుకేషన్, బ్యాంకింగ్, అదర్ ఇన్సూరెన్స్, ఇలాంటి విషయాల పట్ల ఆడవాళ్ళకి అంత అవగాహన అనేటటువంటిది ఉంటుందా? ఆడవాళ్ళకి అంత అవగాహన అనేటటువంటిది ఉండదు. అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్సెస్ టు లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్, సో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి సమాజం ఎప్పుడూ ఒక ఇంపెడిమెంట్గా ఉండమని, ఒక అబ్స్టెకల్గా ఉండమనేది జరుగుతుంది. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటో మనం మాట్లాడుకోవాలి. అండ్ దాంతోపాటు వర్కింగ్ ఆఫ్ రోల్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మనకి డ్వాక్రా లాంటివి ఉంటాయి కదా, అలాంటివి. అండ్ ఎన్జిఓస్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఉమెన్ ఎంపవర్మెంట్లో వాళ్ళ యొక్క రోల్, వాళ్ళ యొక్క పాత్ర ఏంటి అనేటటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి. అండ్ దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్, ఇంపాక్ట్ ఆఫ్ COVID-19 పాండమిక్ ఆన్ ఉమెన్. ఆడవాళ్ళ మీద COVID-19 పాండమిక్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది ఎంతవరకు ఉందనేటటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. ఇఫ్ యూ అబ్జర్వ్, చైల్డ్ మ్యారేజెస్ అనేటటువంటి COVID-19 సమయంలో ఎక్కువగా పెరగడం అనేటటువంటిది జరిగింది. డొమెస్టిక్ వైలెన్స్ ఏదైతే ఉందో, డొమెస్టిక్ వైలెన్స్ అనేటటువంటిది ఎక్కువగా పెరగడం అనేది జరిగింది. సో యాంటీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్స్ అనేటటువంటివి ఉన్నప్పటికీ మనకి అది వచ్చి 15 ఏళ్ళు అవుతున్నప్పటికీ 2005లో తీసుకురావడం అనేది జరిగింది. బట్ స్టిల్ ఎప్పటికీ డొమెస్టిక్ వైలెన్స్ ఇన్స్టెన్సెస్ అనేటటువంటి మనం చూస్తాం, బికాజ్ ఉమెన్ ఆల్వేస్ సఫర్ ఇన్ సైలెన్స్, రైట్? వాళ్ళ పెయిన్ అంతా సో వాళ్ళు కామ్గా అనుభవిస్తూ ఉంటారు. ఫర్ ఫ్యామిలీ రీజన్స్ గురించి కానీ, పిల్లల గురించి కానీ, లేకపోతే సమాజం గురించి కానీ ఆలోచిస్తూ ఉంటారు. సో డివోర్స్ అనేటటువంటిది, రివర్స్ రేట్ కూడా ఇండియాలో తక్కువ ఉంటుంది యాజ్ కంపేర్ టు వెస్టర్న్ నేషన్స్. వై, ఎందుకు అలా జరుగుతుంది? సో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ని మల్టీ డైమెన్షనల్ అప్రోచ్లో, సో డిఫరెంట్ వివిధ కోణాల్లో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అండ్ రీసెంట్ ఇష్యూ, మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్, ఆడవాళ్ళ యొక్క కనీస వివాహ వయసు ఏదైతే ఉంటుందో సో దాని గురించి మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొక రీసెంట్ ఇష్యూ, మ్యారైటల్ రేప్, వివాహితులైనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళ కన్సల్ట్ లేకుండా వాళ్ళ భర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు, సెక్షువల్ ఇంటర్కోర్స్కి పాల్పడుతున్నారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యారైటల్ రేప్ అండ్ దిస్ స్టాటస్ ఇన్ ఇండియా? లీగలైజేషన్ ఆఫ్ మ్యారైటల్ రేప్, ఇల్లీగలైజేషన్ ఆఫ్ మ్యారైటల్ రేప్, క్రిమినలైజేషన్ ఆఫ్ మ్యారైటల్ రేప్, ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలి. అండ్ ఇండియాలో ఉన్నటువంటి అబార్షన్ లాస్, సో క్రిటిక్స్ ఆల్వేస్ సే దట్ ఇండియాలో ఉన్నటువంటి అబార్షన్ లాస్ ఉమెన్ యొక్క రైట్స్కి వ్యతిరేకంగా ఉన్నాయి, ఉమెన్ యొక్క హక్కుల్ని డినై చేస్తూ ఉన్నాయి అంటారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దీస్ అబార్షన్ లాస్ ఇన్ ఇండియా? అండ్ దాంతోపాటు జెండర్ రెస్పాన్స్ బడ్జెటింగ్. సో యూ ఆల్ నో దట్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్ అన్ఈక్వల్ ఇన్ ద సొసైటీ, ఇద్దరు ఈక్వల్గా లేరు, దే ఆర్ నాట్ బీయింగ్ ట్రీటెడ్ ఈక్వల్లీ. సో వైల్ గవర్నమెంట్ బడ్జెట్ చేసేటప్పుడు జెండర్ని బేస్ చేసుకుని, అంటే మగవాళ్ళకి తక్కువ, ఆడవాళ్ళకి ఎక్కువ ఇచ్చేటటువంటి మనకి బడ్జెట్ అనేటటువంటిది కేటాయించే ప్రయత్నం చేయరు. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్? ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. సో దీని గురించి మనం తెలుసుకోవాలి. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత అండ్ అసోసియేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా మీకు పూర్తి అవగాహన అనేటటువంటిది ఉండాలి.
చూసారా, మనకి ఇదంతా ఒక సెక్షన్ కాదు, ఒక సెక్షన్లో ఒక టాపిక్ అంతే. అర్థమైందా? ఒక సెక్షన్లో ఫస్ట్ టాపిక్లో ఓన్లీ ఉమెన్ ఇష్యూసే మనం ఇన్ని డిస్కస్ చేయాలి. ఇన్నింటి మీద మీకు కాంప్రహెన్సివ్ ఐడియా ఉంటేనే మీకు హోలిస్టిక్గా మీకు 1000 words కంటెంట్ రెడీలీ అవైలబుల్గా ఉంటుంది. సో యూ కెన్ ఈజీలీ డంప్ దట్ కంటెంట్ ఇన్ యువర్ ఆన్సర్. యూ కెన్ ఈజీలీ సెయిల్ త్రూ మెయిన్స్. యూ కెన్ ఈజీలీ స్కోర్ ద బెస్ట్ మార్క్స్, మోస్ట్ ఆఫ్ ద మార్క్స్ ఇన్ ఎస్ఏ పేపర్, రైట్? సో ఇంత కాంప్రహెన్సివ్గా ఇది అవ్వాలి అంటే యూ నీడ్ టు వర్క్ ఫర్ ఇట్. డైలీ అట్లీస్ట్ 1 hour అయినా ఎస్ఏ పేపర్ మీద మీరు తప్పకుండా కూర్చోవాలి. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ మనకి సెక్షన్ 1లో ఫస్ట్ పార్ట్. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అని చెప్పుకున్నాం కదా. సో దానిలో మనం ఎలాంటి విషయాలు మాట్లాడుకుంటాం, ఎలాంటివి మాట్లాడుకోవాలి, ఏవేవి కవర్ చేయాలనేవి తెలుసుకుందాం, వినండి అమ్మ. సో సెక్షన్ 1లో సెకండ్ పార్ట్ అనేది చూడండి, ఇది కూడా ఇష్యూస్ గురించే మాట్లాడుతుంది. బట్ దీస్ ఆర్ నాట్ సోషల్ ఇష్యూస్, బట్ దీస్ ఇష్యూస్ ఆర్ రిలేటెడ్ టు ఎకానమీ అండ్ డెవలప్మెంట్. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అండ్ అభివృద్ధికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి మీద మీకు అవగాహన ఉండాలి. ఎకానమీ అండ్ ఎకనామిక్ జస్టిస్, ఓకేనా? సో ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తుంది ఇండియన్ ఎకానమీ? లో పెర్ క్యాపిటా ఇన్కమ్. సో దో ఇండియన్ ఎకానమీ ఈజ్ పెర్ఫార్మింగ్ రిలేటివ్లీ వెల్, బట్ తలసరి ఆదాయం అనేటటువంటిది చాలా తక్కువగా ఉండడం అనేటటువంటిది జరిగింది. సో ఆ విషయం గురించి మనం తెలుసుకోవాలి. అండ్ హ్యూజ్ డిపెండెన్స్ ఆఫ్ పాపులేషన్ ఆన్ అగ్రికల్చర్. వ్యవసాయం మీద ఎక్కువగా ప్రజలు డిపెండ్ అవుతారు వాళ్ళ లైవ్లీహుడ్ కోసం. సుమారు 47% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతుంది. బట్ అగ్రికల్చర్ ఈజ్ కంట్రిబ్యూటింగ్ ఓన్లీ 17% టు నేషనల్ ఇన్కమ్, రైట్? సో వై దిస్ ఈజ్ హ్యాపెనింగ్? అందుకే రూరల్ ఏరియాస్లో పావర్టీ మనం చూస్తాం. రూరల్ పావర్టీ ఏదైతే ఉందో సో దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. అండ్ దాంతోపాటు హెవీ పాపులేషన్ ప్రెజర్. ఇండియా హ్యాస్ ఆల్వేస్ బీన్ ఏ విక్టిమ్ ఆఫ్ హెవీ పాపులేషన్ ప్రెజర్. బర్త్ రేట్స్ అనేటటువంటివి పెరుగుతున్నాయి, డెత్ రేట్స్ అనేటటువంటివి తగ్గడం అనేటటువంటివి జరుగుతుంది. సో ఇండియా యాక్చువల్లీ క్రాస్డ్ చైనా విత్ రెస్పెక్ట్ టు పాపులేషన్. సో ఇండియా యాక్చువల్లీ ఈజ్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ. సో ఇండియన్ పాపులేషన్ డెన్సిటీ ఏదైతే ఉంటుందో, జనసాంద్రత కూడా ఎక్కువగా ఉంది. పాపులేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడాలి. అండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రోనిక్ అన్ఎంప్లాయ్మెంట్. భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. నిరుద్యోగం ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉంది. సో చాలామంది చదువుకుంటున్నటువంటి వాళ్ళు అయినప్పటికీ చాలామంది యూత్ ఇంకా అన్ఎంప్లాయిడ్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ అదర్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడతాం. అండ్ స్లో ఇంప్రూవ్మెంట్ ఇన్ రేట్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్. సో ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద ఎకానమీ యూ మస్ట్ హ్యావ్ రైట్ క్యాపిటల్, రైట్? సో క్యాపిటల్ ఫార్మేషన్లో ఇండియా అనేటటువంటిది చాలా తక్కువ రేట్తో ఇంప్రూవ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేటటువంటిది పెట్టట్లేదు, సో ఎక్కువగా ఇది అవ్వట్లేదు. అండ్ పీపుల్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ కూడా ఎంటర్ప్రెన్యూర్ స్పిరిట్ ఏదైతే ఉందో అది కూడా గ్రో అవ్వడానికి ఏం చేయాలనే విషయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం ఇక్కడ మాట్లాడతాం, రైట్? అండ్ ఇన్ఈక్వాలిటీస్ ఎకనమిక్ ఇన్ఈక్వాలిటీస్. సో మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సో 50% ఆఫ్ ఇండియాస్ వెల్త్ కేవలం 1% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ చేతిలోనే ఉండడం అనేటటువంటి జరిగింది. సో అంటే ఎంత ఇన్ఈక్వాలిటీస్ అనేటటువంటి ఉన్నాయి చూడండి. పేదవాడిగా మారిపోయాడు, పేదవాడిగానే ఉండిపోతున్నాడు. వేరాజ్ ధనికుడు ఇంకా ధనవంతుడిగా మారడం అనేటటువంటి జరుగుతుంది. కోవిడ్-19 పాండమిక్లో తినడానికి తిండి లేక ఎంతోమంది ఎన్నో కిలోమీటర్లు వలస నడిస్తే కానీ ద అప్పర్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా డబ్బు సంపాదించడం అనేది జరిగింది. చాలా వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్గా కూడా ఎదగడం అనేటట్టు జరిగింది. సో దిస్ ఇన్ఈక్వాలిటీ ఇన్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో, వెల్త్ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో అది మనం తెలుసుకోవాలి. అండ్ దాంతోపాటు పూర్ క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్. సో యూ ఆల్ నో దట్ క్యాపిటల్ ఇంక్లూడ్స్ మెనీ థింగ్స్, రైట్? క్యాపిటల్లో మనకి ల్యాండ్ అనేటటువంటిది క్యాపిటల్గా ఉంటుంది, లేబర్ క్యాపిటల్గా ఉంటుంది, అండ్ దాంతోపాటు మనకి రా మెటీరియల్ క్యాపిటల్గా ఉండడం అనేది జరుగుతుంది. ఎంటర్ప్రెన్యూరల్ స్పిరిట్ అనేటటువంటిది క్యాపిటల్గా ఉండడం అనేది జరుగుతుంది, రైట్? ఒక వస్తువు గూడ్స్ ఆర్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఇవన్నీ ఉండాలి. ఇక లేబర్ ఎవరైతే ఉన్నారో దే కెన్ బి కాల్డ్ యాజ్ హ్యూమన్ క్యాపిటల్, రైట్? బట్ హ్యూమన్ క్యాపిటల్ మనకి క్వాలిఫైడ్గా ఉన్నారా, వెల్ ట్రైన్డ్గా ఉన్నారా? ఉండట్లేదు. మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ మీరు చూడొచ్చు. 2005 to 2015 or 16 మధ్యలో ఎంతోమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వచ్చినప్పటికీ అందరూ బెటర్ జాబ్స్ అనేవి చేయగలిగారా? అందరూ బెటర్ ఎక్స్పర్టీస్తో ఉన్నారా? లేరు. బికాజ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ట్రైనింగ్, ల్యాక్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ, ప్రాక్టికల్ అప్రోచ్ అనేటటువంటిది స్టడీస్లో లేకపోవడం, దీస్ ఆల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దే కంట్రిబ్యూటెడ్ ఫర్ దిస్. సో పూర్ క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ ఇది కూడా ఒక ప్రాబ్లం. అండ్ ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు బేసిక్ కమ్యూనిటీస్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ డ్రింకింగ్ వాటర్, అండ్ దాంతోపాటు రూఫ్ ఆన్ వన్స్ హెడ్ అంటే ఒకరికి ఇల్లు అనేటటువంటిది లేకపోవడం, బేసిక్ రోడ్స్ అనేటటువంటివి లేకపోవడం, బేసిక్ కమ్యూనిటీస్ అనేటటువంటివి లేకపోవడం కూడా ఒక
ఇట్ ఆల్సో యాక్ట్స్ ఎస్ ఎ బ్యారియర్ టు ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ అండర్ యూటిలైజేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. ఇండియా ఈజ్ బ్లెస్డ్ విత్ రిచ్ న్యాచురల్ రిసోర్సెస్, బట్ వాటన్నిటిని మనం బెటర్గా యూటిలైజ్ చేసుకోగలుగుతున్నామా? యూటిలైజ్ చేసుకోవట్లేదు. బికాజ్ ప్రిమిటివ్ టెక్నాలజీ వాడుతుండడం కానీ, లేకపోతే డిస్టెంట్ రిమోట్ ప్లేసెస్కి మనకి యాక్సెస్ అనేటటువంటిది, రోడ్స్, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది లేకపోవడం కానీ, వీటి వల్ల న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటి యాక్సెస్, వాటి యూటిలైజేషన్ సరిగ్గా అవుతుందా అంటే అవ్వట్లేదు. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ స్కీమ్స్ కూడా, కొన్ని గవర్నమెంట్స్ ఏం చేస్తాయి, ఎలక్షన్స్ ముందు లోన్ వైవర్స్ లాంటివి చేస్తాయి. అంటే రుణమాఫీ లాంటి హామీలు అనేటువంటి ఇవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మీద ఎక్స్ట్రా బర్డెన్ అనేటువంటిది పెరగడం అనేది జరుగుతుంది. అండ్ ఈవెన్ ఫర్ ఆయిల్ గురించి కూడా మన ఇంపోర్ట్స్ మీద ఆధారపడడం అనేది జరుగుతుంది. సో ఆయిల్ ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వరల్డ్ మార్కెట్స్లో ఎప్పుడైతే పెరుగుతున్నాయో దెన్ ఏం జరగడం అనేటువంటి జరుగుతుంది, ఆ ప్రెజర్, ఆయిల్ ప్రైసెస్ పెరిగినటువంటి ప్రెజర్ మన ఇండియన్ ఎకానమీ మీద పడడం అనేటువంటి జరుగుతుంది. దీస్ ఆల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయి వాటి మీద మీకు పూర్తి అవగాహన అనేది ఉండాలి. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే బ్యాంక్స్ ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్ కూడా. బ్యాంక్స్ ఒక పెద్ద ఇష్యూని ఫేస్ చేస్తున్నాయి, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దిస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అనేటువంటి మీరు ఇండియన్ ఎకానమీలో చదువుకునే ఉంటారు. మొండి బకాయిలు అని చెప్పి మనం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. నిరర్ధక ఆస్తులు అని చెప్పి చెప్తాం. బ్యాంకులు ఏవైతే అప్పులు ఇస్తాయో అప్పులు తిరిగి చెల్లించబడకపోతే దాన్ని ఎన్పిఎస్ అంటాం. అప్పులు తిరిగి చెల్లించకపోతే తీసుకున్న వాళ్ళు బ్యాంకులు మళ్ళీ వేరే అప్పులు ఇవ్వగలదా? క్యాపిటల్ ఫార్మేషన్కి ఎంటర్ప్రెన్యూర్స్ గట్రా సపోర్ట్ చేయగలదా? సపోర్ట్ చేయలేదు. సో ఎన్పిఎస్ కూడా ఒక ఇండియన్ ఎకానమీకి వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. అండ్ అగ్రేరియన్ క్రైసిస్ అండ్ క్లైమేట్ చేంజ్. అగ్రికల్చర్లో కూడా ఈల్డ్ అనేటటువంటి తగ్గిపోవడం అనేది జరిగింది, దిగుబడి అనేటటువంటిది తగ్గిపోవడం అనేది జరిగింది. అగ్రికల్చర్ ఈల్డ్ తగ్గిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, ఆ రీజన్స్. అండ్ దాంతోపాటు క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ కూడా. సో ఇండియన్ ఎకానమీ అనేటటువంటిది పతనం అవ్వడానికి ఎలాంటి పాత్ర పోషిస్తుందనే విషయాలు మనం తెలుసుకోవాలి. అండ్ దాంతోపాటు జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏదైతే ఉందో, జిఎస్టీ అండ్ అదర్ రిలేటెడ్ ఇష్యూస్, జిఎస్టీని పెట్రోలియం పైన వేయడం గురించి, ఆ జిఎస్టీ రిఫార్మ్స్, వీటన్నిటి గురించి కూడా మనకు పూర్తి అవగాహన అనేటువంటిది ఉండాలి. సో ఇవన్నీ మీరు హోలిస్టిక్గా కవర్ చేస్తేనే మీకు అన్ని టాపిక్స్ మీద హోలిస్టిక్ అప్రోచ్ వస్తుంది. దెన్ యూ కెన్ ఆన్సర్ ఇన్ ఏ టాపిక్ ఇన్ ఏ మల్టీ డైమెన్షనల్ వే. డిఫరెంట్ డైమెన్షన్స్ నుంచి, డిఫరెంట్ పారామీటర్స్ నుంచి మీరు ఆన్సర్ చేస్తారు. దెన్ యూ విల్ గెట్ ద బెస్ట్ మార్క్స్. That is for sure. You will definitely get edge compared to other students. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెక్షన్ 1 ఆఫ్ అవర్ జనరల్ ఎస్సే పేపర్. ఇప్పుడు మనం సెక్షన్ 2 మాట్లాడదాం. సెక్షన్ 2 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ అండ్ యూ కెన్ రైట్ బ్యూటిఫుల్ ఆన్సర్స్ ఇన్ సెక్షన్ 2. ఓకేనా? చాలా మంచి ఆన్సర్స్ రాయగలుగుతారు బికాజ్ యూ విల్ ఎంజాయ్ లిజనింగ్ టు మై సెక్షన్ 2 క్లాసెస్ యాజ్ వెల్. ఓకేనా? సో వాటి గురించి నేను చెప్తాను. అండ్ సెక్షన్ 3 ఏదైతే ఉందో, సెక్షన్ 3లో కూడా మనం ఏం డిస్కస్ చేస్తామని కూడా నేను చెప్తాను. ఓకేనా? జాగ్రత్తగా వినండి. సో లెట్ us look at సెక్షన్ 2 ఆఫ్ అవర్ జనరల్ ఎస్సే పేపర్. సో సెక్షన్ 2లో కూడా మీకు మొత్తం 2 టాపిక్స్ అనేటువంటి ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అంటే డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. యూ కెన్ ఈజీలీ ప్రెడిక్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ సెక్షన్. దిస్ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ నుంచి మీరు ఈజీగా క్వశ్చన్స్ ప్రెడిక్ట్ చేయొచ్చు. ఫస్ట్ నేను ఈ ఫస్ట్ పార్ట్ గురించి దీనిలో ఏం చదవాలో చెప్తాను, అండ్ తర్వాత నేను అదర్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్కస్ చేస్తాను. సో డిఫరెంట్ కాంటెంపరీ ఇష్యూస్ విత్ ఇండియన్ పాలిటిక్స్ లైక్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కానీ, పాలిటిక్స్లోకి, రాజకీయాల్లోకి చాలామంది క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం పట్ల సో మీకు కంప్లీట్ అవగాహన అనేది ఉండాలి, కంటెంట్ అనేది ఉండాలి, దానివల్ల ప్రోస్, దానివల్ల కాన్స్ ఇవన్నీ తెలియాలి. రీసెంట్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మీకు తెలియాలి. 2014 జనరల్ ఎలక్షన్స్లో ఎన్నికైన వాళ్ళు కొంతమంది పొలిటీషియన్స్ క్రిమినల్స్గా ఉంటే వాళ్ళ మీద క్రిమినల్ రికార్డ్స్ అనేటువంటి ఉంటే 2019కి వచ్చేటప్పటికి ఎంపీస్లో క్రిమినల్స్ పెరగడం అనేది జరిగింది, ఎమ్మెల్యేస్లో కూడా క్రిమినల్స్ పెరగడం అనేది జరిగింది. సో పాలిటిక్స్లో క్రిమినల్స్ ఎంటర్ అవ్వడం అనేటటువంటిది ఇట్ ఈస్ యాక్చువల్లీ థ్రెట్ టు ఇండియన్ డెమోక్రసీ అని మనం చెప్పొచ్చు. అండ్ సెకండ్ యాంటీ డిఫెక్షన్లా. డిఫెక్షన్ అంటే మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, ఫిరాయింపు. సో ఒక పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్ళడం ఏదైతే ఉంటుందో దట్ ఈస్ యాక్చువల్లీ ఎ థ్రెట్ టు ఇండియన్ డెమోక్రసీ, దట్ ఈస్ యాక్చువల్లీ ఎ థ్రెట్ టు పీపుల్ సావరెనిటీ, రైట్? సో యాంటీ డిఫెక్షన్ లా అండ్ అదర్ అసోసియేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మీద మీకు పూర్తి అవగాహన అనేటువంటిది ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ డెమోక్రసీ, ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ, భారత ప్రజాస్వామ్యం ఎలా ఎవాల్వ్ అయింది అండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మీకు అవగాహన అనేది ఉండాలి. ఇండియన్ డెమోక్రసీకి అసోసియేట్ అయినటువంటి ఇష్యూస్ మీరు చూస్తే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి సరిగ్గా అవ్వకపోతే ఎలక్షన్స్లో యూజ్ ఆఫ్ మనీ డబ్బు అనేటటువంటిది ఉపయోగించడం అండ్ యూజ్ ఆఫ్ మజిల్ పవర్ ఏదైతే ఉంటుందో, రౌడీల్ని వీళ్ళందరినీ దింపడం వల్ల ఏం జరుగుతుంది, డెమోక్రసీ అండర్మైన్ అవ్వడం అనేది జరుగుతుంది. పీపుల్ యొక్క వెడ్డిక్ట్ ఏదైతే ఉంటుందో, పీపుల్ యొక్క
తుది తీర్పు ఏదైతే ఉంటుందో అది అబైడ్ అవుతుందా అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. పీపుల్ ఒకరికి ఓటేయాలనుకుంటే బట్ మనీ అండ్ మజిల్ ఉపయోగించడం ద్వారా వేరే వాళ్ళు ఎన్నిక అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ ఇష్యూస్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అసోసియేట్ అయినటువంటి ఇష్యూస్ అండ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో మీరు ఏ రిఫార్మ్స్ సజెస్ట్ చేస్తారు, సంస్కరణలు అనేవి ఏం చెప్దాం అనుకుంటున్నారు, సో అవి కూడా మనం మెన్షన్ చేయాలి. దీనిలో మనకి ఇష్యూస్ విత్ ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో, ఎలక్టోరల్ ఓటింగ్ మిషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద మీకు అవగాహన ఉండాలి. అండ్ దాంతోపాటు ఇష్యూస్ పర్టైనింగ్ టు ఎలక్టోరల్ ఫండింగ్, ఎలక్టోరల్ బాండ్స్, సో దీస్ పర్టికులర్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో ఫండింగ్ ఎలా ఎక్వైర్ చేస్తున్నాయి, సో ఎలక్టోరల్ ఫండింగ్ గురించి సంబంధించినటువంటి రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయి, ఎలక్టోరల్ బాండ్స్, వీటన్నిటి మీద మీకు అవగాహన ఉండాలి. అండ్ సమ్ అదర్ ఆస్పెక్ట్స్ లైక్ వన్ నేషన్ వన్ ఎలక్షన్, దేశంలో ఎలక్షన్స్ అనేటటువంటి ఒకేసారి జరగాలి అనేటటువంటి వాదన ఏదైతే ఉందో, ఈ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, సో ఇలాంటివి ఆస్పెక్ట్స్ మీద కూడా మీకు పూర్తి అవగాహన అనేటటువంటిది ఉండాలి. అండ్ దాంతోపాటు సమ్ అదర్ ఇష్యూస్ లైక్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు పార్లమెంటరీ సావరెనిటీ, versus judicial supremacy. You all know that Indian political system was built on a principle called separation of powers. Separation of powers అనేటటువంటిది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లో, భారతదేశ రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో ఒక భాగం. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం మాట్లాడితే Indian constitution actually maintains a balance between parliamentary sovereignty and judicial supremacy. పార్లమెంట్కి సావరెనిటీ అనేటువంటిది ఇస్తుంది, సార్వభౌమాధికారం, అండ్ జ్యుడిషియరీ కూడా కొన్ని విషయాల్లో సుప్రమసీ అనేటువంటిది ఉంటుంది. పార్లమెంటరీ సావరెనిటీ మనం ఎక్కడ చూస్తాం, బ్రిటన్లో చూస్తాం, యూకేలో చూస్తాం. జ్యుడిషియల్ సుప్రమసీ మనం ఎక్కడ చూస్తాం, ద ఎర్లియస్ట్ డెమోక్రసీ దట్ ఈస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అక్కడ మనం చూస్తాం. బట్ ఇండియా ఈ రెండింటి మధ్య ఒక బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో, బ్యాలెన్స్ అనేటటువంటిది అచీవ్ చేస్తుంది. సో దీనివల్ల వచ్చేటటువంటి ఇష్యూస్ ఏంటి, పార్లమెంట్ యొక్క స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లోకి జ్యుడిషియరీ అనేటటువంటిది ఇన్వాల్వ్ అవుతుంది, జ్యుడిషియల్ యాక్టివిజం వీటన్నిటి గురించి. జ్యుడిషియరీ యొక్క స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లోకి పార్లమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. సపోజ్ ఎన్జేఏసీ రిలేటెడ్ ఇష్యూస్, కొలీజియం సిస్టమ్ ఎందుకు, జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కోసం. సుప్రీంకోర్టు అండ్ హైకోర్ట్స్లో జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అపాయింట్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ గురించి మనకు కొలిజియం సిస్టమ్ ఫాలో అవుతుంది. బట్ కానీ మనకి నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం తీసుకొచ్చారు, ఎన్జేఏసీ యాక్ట్ ఏదైతే ఉందో తీసుకురావడం అనేది నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ తీసుకొచ్చారు. సో జ్యుడిషియల్ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లోకి పార్లమెంట్ ఎంటర్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయడం మొదలుపెట్టింది. సో తద్వారా ఏం చేసింది, ఎన్జేఏసీని ఏదైతే ఉంటుందో దాన్ని కొట్టివేయడం అనేటువంటి జరిగింది సుప్రీంకోర్టు. సో దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా మీకు పూర్తి అవగాహన అనేటటువంటిది ఉండాలి. అండ్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ఫెడరలిజం, భారత సమాఖ్య విధానం ఏదైతే ఉంటుందో, వ్యవస్థ ఏదైతే ఉందో దానికి, అండ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో అవి డిటోరియేట్ అవుతున్నాయి కదా, వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి వాటి మీద కూడా మీకు అవగాహన అనేటటువంటిది ఉండాలి. ఇన్ ఇండియా ద పొలిటికల్ సిస్టమ్ వీ ఫాలో ఫెడరలిజం, రైట్, వేర్ పవర్స్ విల్ బి షేర్డ్ బిట్వీన్ బోత్ సెంటర్ అండ్ స్టేట్స్. ఇఫ్ యూ లుక్ ఎట్ Schedule 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వీ ఫైండ్ 3 లిస్ట్. వన్ ఈజ్ యూనియన్ లిస్ట్, రెండవది స్టేట్ లిస్ట్, మూడోది కాన్కరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్లో ఉండే సబ్జెక్ట్స్ మీద యూనియన్ గవర్నమెంట్ మాత్రమే చట్టాలు చేస్తుంది, స్టేట్ లిస్ట్లో ఉండే సబ్జెక్ట్స్ మీద స్టేట్ గవర్నమెంట్స్ మాత్రమే చట్టాలు చేస్తాయి, కాన్కరెంట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద మనకి ఉమ్మడి జాబితా, అంటే బోత్ సెంటర్ అండ్ స్టేట్ కెన్ మేక్ లాస్. సో ఇలా క్లియర్ డిమార్కేషన్ ఆఫ్ పవర్స్ ఉన్నప్పటికీ బట్ స్టిల్ ఒకరి యొక్క పవర్ ఆఫ్ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లోకి ఇంకొకరు ఎంటర్ అయ్యే ప్రయత్నం అనేటటువంటి చేస్తున్నారు. సో దిస్ పర్టికులర్ ఫెడరలిజం అండ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఏదైతే ఉన్నాయో దీని మీద కూడా మీకు అవగాహన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ థ్రెట్స్ టు ఫెడరలిజం, ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ఫెడరలిజం ఏంటి, గవర్నర్ అండ్ దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్స్, ఎలక్టెడ్ స్టేట్ గవర్నమెంట్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ డిటీరియేట్ అవుతున్నాయి. సో గవర్నర్ హీ యాక్ట్స్ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్, బట్ గవర్నర్ స్టేట్ ఆయన ఎలా చేయాలి, ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి ఎలక్టెడ్ గవర్నమెంట్ చెప్పినట్టు పనిచేయాలి. బట్ కానీ గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో కొన్ని విషయాల్లో వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది, వాళ్ళ డిస్క్రిషనరీ పవర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకొని. రీసెంట్గా మన తెలంగాణలో కూడా గవర్నర్కి అండ్ ఎలక్టెడ్ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్కి మధ్య ఇష్యూస్ చూస్తాం. తమిళనాడులో ఇప్పుడు గవర్నర్కి అండ్ స్టేట్ గవర్నమెంట్ మధ్య ఇష్యూస్ చూస్తున్నాం. అండ్ వేరే కేరళలో కూడా గవర్నర్కి ఎలక్టెడ్ స్టేట్ గవర్నమెంట్ మధ్య ఇష్యూస్. అండ్ దాంతోపాటు మీరు మనకి ఇది చూసుకున్న వెస్ట్ బెంగాల్ చూసుకున్న గవర్నర్కి స్టేట్ గవర్నమెంట్కి మధ్య ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం చూస్తూ ఉన్నాం. సో ఈ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు కోట్ చేయగలగాలి. సో ఎప్పుడైతే కరెంట్ అఫైర్స్ మీరు ఎప్పటి నుంచో ఫాలో అవుతారో మీకు అవగాహన వస్తుంది. నేను ఎప్పటి నుంచో కరెంట్ అఫైర్స్ని డీల్ చేస్తున్నాను కాబట్టి ఫ్రమ్ మెనీ లాంగ్ ఇయర్స్ నేను మీకు ఇంటర్లింక్ చెప్తాను, ఎలాంటి వాడాలి అన్నీ నేను చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఆల్సో రిఫార్మ్స్ విత్ రెస్పెక్ట్ టు సెవెంత్ షెడ్యూల్లో డిఫరెంట్ పవర్స్
సెంట్రల్ గవర్నమెంట్కి, డిఫరెంట్ పవర్ స్టేట్ గవర్నమెంట్కి, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇవ్వడం అనేది జరిగింది. బట్ కానీ దీనిలో ఉన్నటువంటి అంబిగ్విటీ వల్ల ఏం జరగడం అనేది జరిగింది, సెంటర్ స్టేట్ రిలేషన్స్ డిటీరియేట్ అవుతున్నాయి, డిక్లైన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఫార్మ్ లాస్ ఏవైతే ఉంటాయో అవి తీసుకురావడం అనేది జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. రాష్ట్రాలు ఏం వాదించాయి, అగ్రికల్చర్ ఈజ్ పార్ట్ ఆఫ్ స్టేట్ లిస్ట్లో ఉన్న అగ్రికల్చర్ మీద మీరు ఎలాగా చట్టాలు చేస్తారు, మీరు ఎలాగ ఇన్వాల్వ్ అవుతారు అని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్ అడగడం అనేది మొదలుపెట్టింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దో అగ్రికల్చర్ ఈజ్ పార్ట్ ఆఫ్ స్టేట్ లిస్ట్, అగ్రికల్చరల్ ట్రేడ్ ఏదైతే ఉందో అది ఎక్కడుంది, మన కాన్కరెంట్ లిస్ట్లో ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, కాన్కరెంట్ లిస్ట్లో అగ్రికల్చరల్ ట్రేడ్ గురించి మాకు ఉంది కదా, మాకు ఆ పవర్స్ మేము ఉపయోగించి మేము చట్టం చేసామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అనడం అనేది జరుగుతుంది. సో 7th షెడ్యూల్ ఈ అంబిగ్విటీ, కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో ఈ అన్సర్టైనిటీని పోగొట్టడానికి ఎలాంటి రిఫార్మ్స్ అనేది సజెస్ట్ చేయొచ్చు, అదొకటి. అండ్ దాంతోపాటు 1 నేషన్ 1 లాంగ్వేజ్. Central government, which was actually majorly dominated by the politicians from northern part of India, నార్త్ ఇండియా పొలిటీషియన్స్ ఎక్కువగా మనకు సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటారు, ఇంపార్టెంట్ పొజిషన్స్లో ఉండడం అనేది జరుగుతుంది. వాళ్ళు నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో ఎక్కువగా వాడేటటువంటి భాష హిందీ భాషని మన సౌత్ ఇండియా మీద ప్రాంతాల మీద కూడా రుద్దాలనే ప్రయత్నం చేయడం అనేది జరిగింది. సో దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్ కేమ్ అప్ విత్ 1 నేషన్ 1 లాంగ్వేజ్ కాన్సెప్ట్. బట్ కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ ఇండియా యొక్క పొలిటికల్ స్ట్రక్చర్ కానీ ఇట్ ఆల్వేస్ రెస్పెక్ట్స్ ద డైవర్సిటీ ఇన్ ఇండియా. ఒకరికంటే ఎవరు ఎక్కువ కాదు, ఒకరికంటే ఇంకెవరు సబార్డినేట్స్ కాదు కదా. సో ఒక లాంగ్వేజ్ ఇంకో లాంగ్వేజ్ కంటే ఎప్పుడు ఎక్కువ కానే కాదు, అవునా. సో మరి దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడాలి. అండ్ దాంతోపాటు ఇంటర్ స్టేట్ బార్డర్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో, వివిధ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సరిహద్దు వివాదాలు ఏవైతే ఉంటాయో అవి మనం తెలుసుకోవాలి, వాటి మీద మీకు అవగాహన అనేది ఉండాలి. అండ్ దాంతోపాటు బార్డర్ డిస్ప్యూట్స్తో పాటు వాటర్ రిసోర్స్ ఎలొకేషన్లో కూడా వాటర్ డిస్ప్యూట్స్ మీద కూడా మీకు అవగాహన అనేటటువంటిది ఉండాలి. అండ్ దాంతోపాటు డిఫరెంట్ స్టేట్ డిమాండ్స్ ఫర్ వేరియస్ స్టేట్స్, ఫార్మేషన్ ఆఫ్ వేరియస్ స్టేట్స్, సో దీని మీద మీకు అవగాహన ఉండాలి. అండ్ దాంతోపాటు నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ. సో నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ యాక్చువల్లీ విక్టిమ్ ఆఫ్ ఎ సీరియస్ ఇష్యూ, క్రోనిక్ ఇష్యూ, దట్ ఈస్ ఇన్సర్జెన్సీ, రైట్. నార్త్ ఈస్ట్లో గవర్నమెంట్కి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు అనేటటువంటి జరుగుతూ ఉంది ఎప్పటి నుంచో. సో దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా మీకు అవగాహన అనేటటువంటిది ఉండాలి. నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ, ఆఫ్స్పా, అదర్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయి, Schedule 6, Schedule 5, వీటి గురించి కూడా మీకు పూర్తి అవగాహన అనేటటువంటిది ఉండాలన్నమాట. క్లారిటీ వచ్చిందా? ఇంకా నెక్స్ట్ మీరు ఏం మాట్లాడాలి అంటే ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు బ్యూరోక్రసీ అండ్ ఆల్ ఇండియా సర్వీసెస్, IAS, IPS వీళ్ళ అపాయింట్మెంట్, వీళ్ళ యొక్క పనితీరుకి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మీకు అవగాహన అనేది ఉండాలి. అండ్ దాంతోపాటు ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు రిలీజియన్ అండ్ క్యాస్ట్ డైమెన్షన్ ఇండియన్ పాలిటిక్స్, భారత రాజకీయ నాయకులు కులాన్ని అండ్ దాంతోపాటు మతాన్ని వాడడం అనేటటువంటి జరుగుతుంది ఓట్ల కోసం, పవర్ కోసం. సో ఆ ఇష్యూ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా మీకు సరైన అవగాహన ఉండాలి. దాని మీద మీకు వేరియస్ కోర్ట్ జడ్జిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి అవగాహన ఉండాలి. హేట్ స్పీచ్, సో ఒకరిని ఒక వర్గాన్ని రెచ్చగొట్టడానికి ఇంకొక వర్గం వాళ్ళు సో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. హేట్ స్పీచ్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్, హేట్ స్పీచ్కి అండ్ దాంతోపాటు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెస్కి మధ్య ఉన్నటువంటి ఆ సన్నని పొరేదైతే ఉందో దాని గురించి అర్థం కావాలి. హేట్ స్పీచ్ యొక్క డెఫినేషన్ ఏంటో తెలియాలి. వేరియస్ కోర్ట్ జడ్జిమెంట్స్, రీసెంట్ జడ్జిమెంట్స్ కూడా మనకు అర్థం కావాలి. అండ్ ఆల్సో ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల్ని ఎన్ఫోర్స్ చేయడంలో, ప్రాథమిక హక్కులకి గార్డియన్గా ఉండడంలో కోర్ట్స్ ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్ ఏంటి, ఫండమెంటల్ డ్యూటీస్ని ఎన్ఫోర్స్ చేయడంలో ఎదురవుతున్నటువంటి ఇష్యూస్ ఏంటో మీకు తెలియాలి. అండ్ దాంతోపాటు యూ నీడ్ టు అండర్స్టాండ్ ఎన్ ఇంపార్టెంట్ లా కాల్డ్ సెడిషన్ లా. సో దిస్ ఇస్ ఎ కొలినియల్ లా, ఇట్ ఇస్ ఎ డ్రాకోనియల్ లా, ఇట్ ఇస్ ఎ డెస్పోటిక్ లా. సో మన ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గొంతుని అణచివేయడానికి అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి సెడిషన్లో ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ సో గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాయిసెస్ని అణిచివేయడానికి సెడిషన్లను ఉపయోగిస్తున్నాయి వివిధ ప్రభుత్వాలు. సో వాట్ ఎగ్జాక్ట్లీ సెడిషన్లో అండ్ ది ఇష్యూస్ అసోసియేట్ విత్ మీకు తెలియాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఆల్సో ఏ పర్సిస్టెంట్ ఇష్యూ ఇన్ ఇండియన్ పాలిటిక్స్, అది మీకు తెలియాలి. అండ్ రీసెంట్గా గవర్నమెంట్స్ తీసుకొచ్చినటువంటి యాంటీ కన్వర్షన్ లాస్ ఏవైతే ఉంటాయో ఈ యాంటీ కన్వర్షన్ లాస్ మీద కూడా మీకు పూర్తి అవగాహన అనేటువంటిది ఉండాలి. అండ్ దాంతోపాటు డిక్లైనింగ్ పార్లమెంటరీ ప్రొడక్టివిటీ, పార్లమెంట్ ఈజ్ యాక్చువల్లీ ప్లాట్ఫామ్ ఫర్ డెలిబరేషన్, చర్చలు అనేవి జరగాలి ఒక బిల్ గురించి. కానీ పార్లమెంట్లో ఏం జరగడం అనేది జరుగుతుంది, ఒకరినొకరు దూషించుకుంటూ ఒకరిని ఇంకొకరు పప్పు అంటారు, ఇంకొకరిని ఇంకో విధంగా తిడతారు. సో ఇలాంటి పార్లమెంటరీ సెషన్స్ ఏవైతే ఉంటాయో ప్రొడక్టివ్గా జరుగుతున్నాయా, పార్లమెంటరీ సెషన్స్ ప్రొడక్టివ్గా జరగట్లేదు. సో పార్లమెంటరీ ప్రొడక్టివిటీ అనేటటువంటి తగ్గిపోతుంది. దీని మీద కూడా మీకు అవగాహన అనేటువంటిది ఉండాలి. ఎందుకు అలా తగ్గుతుంది, వాట్ ఆర్ ద డైమెన్షన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ మీకు తెలియాలి. అండ్ దాంతోపాటు యూ నీడ్ టు అండర్స్టాండ్ ప్రెజెంట్ డెత్స్ అండ్ ప్రెజెంట్ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మీకు తెలియాలి. సో పోలీసులు ఏం చేస్తారు, ప్రజల యొక్క హక్కుల్ని
కాపాడడం బదులు సో ప్రజల మీద వాళ్ళు దాడి చేయడం అనేటటువంటి జరుగుతుంది. పోలీసులు జైల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని పెట్టి ఇంకా వెడ్డిక్ట్ రాకపోయినా, ఇంకా వాళ్ళు దోషిగా రుజువు అవ్వకపోయినా సో వాళ్ళ నుంచి నిజం రాబట్టే క్రమంలో వాళ్ళని చంపేయడం కూడా జరుగుతుంది. వాళ్ళు విపరీతంగా హింసించి చంపేస్తున్నారు, రైట్. అండ్ దాంతోపాటు ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్, సో ఎన్కౌంటర్స్ ఇవన్నీ జరగడం అనేది జరుగుతుంది. కోర్ట్స్ సరైన విచారణ జరిపి వెడ్డిక్ట్ ఇవ్వకముందే ఏం చేస్తూ ఉన్నారు, ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ చంపేయడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్. దాంతోపాటు మాబ్ లించింగ్, ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూ అమ్మ. సో ఏం చేస్తున్నారు, ప్రజలు ఒక పలానా పిల్ల మీద, అమ్మాయి మీద దాడిను రేప్ చేశారు ఇదేదని చెప్పి ప్రజలు చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఆ వ్యక్తి మీద దాడి చేస్తూ ఉన్నారు. సో మాబ్ లించింగ్ కూడా వన్ ఆఫ్ ద సీరియస్ ఇష్యూ. మాబ్ లించింగ్ వ్యతిరేకంగా డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి సో లా అండ్ ఆర్డర్ లాస్ ఏవైతే ఉంటాయో, లా అండ్ ఆర్డర్ సంబంధించిన లాస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మీకు చేయాలి. అండ్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ తీసుకురావడానికి గల ఆవశ్యకత ఏంటి అది మీరు తెలియాలి. అండ్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా, భారతదేశంలో జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువగా ఉంది. అండ్ ఇండియన్ జ్యుడిషియల్లో మ్యాన్ పవర్ ఏదైతే ఉంటుందో అది కూడా తక్కువ ఉంది. దేర్ ఆర్ మెనీ వేకెన్సీస్, రైట్. ఇండియాలో మనకి చాలా పెండింగ్ కేసెస్ అనేవి ఉన్నాయి. దానికి గల కారణాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు తెలియాలి. డిఫరెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సో ఎన్వి రమణ గారు కానీ, ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ, వీళ్ళు ఇచ్చినటువంటి డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఆన్సర్లో కోట్ చేయగలగాలి. అండ్ దాంతోపాటు ఏడిఆర్స్, ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్స్ ఏవైతే ఉంటాయో వీటి మీద కూడా మీకు రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి మీద మీకు అవగాహన ఉండాలి. ఎలక్షన్ ఫ్రీబీస్, ఎలక్షన్ ముందు మనకి ఏం చేస్తారు గవర్నమెంట్స్, ఉచిత పథకాలు అనేటటువంటి ఆఫర్ చేస్తారు విచ్చలవిడిగా. అఫ్కోర్స్ సోషల్ జస్టిస్ అనేటటువంటి అవసరమే, ప్రజా సంక్షేమం అనేటటువంటిది అవసరం, సామాజిక న్యాయం అనేది అవసరం. కానీ ఎలక్షన్స్లో గెలవడానికి మాత్రమే ఉచిత పథకాలు అనౌన్స్ చేసే కొన్ని ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. సో ఎలక్షన్ ముందు ఫ్రీబీస్ అనేటటువంటి ఆఫర్ చేస్తారు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ప్రజల మనీని వాళ్ళ ఓట్ల కోసం, వాళ్ళ పవర్ కోసం వాళ్ళ ప్రజలకే పంచిపెట్టడం ఉచితంగా, రైట్. సో ట్యాక్స్ పేయర్స్ మనీ. సో ఈ ఫ్రీబీస్ అండ్ అసోసియేటెడ్ ఇష్యూస్ అవేంటి, అండ్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ అవి మనం మాట్లాడాలి. అండ్ సోషల్ మీడియా అండ్ పాలిటిక్స్, పొలిటీషియన్స్ సోషల్ మీడియాని ఒక టూల్లా వాడడం అనేది జరుగుతుంది టు మ్యానిపులేట్ పీపుల్, రైట్. సో ఆ విధమైనటువంటి సోషల్ మీడియా యొక్క ఎఫెక్ట్ ఏంటో మనం మాట్లాడే ప్రయత్నం చేయాలి. అండ్ దాంతోపాటు ఈ గవర్నెన్స్ యొక్క రిలవెన్స్, సక్సెస్ అండ్ ఇష్యూస్ అసోసియేటెడ్ విత్ గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన అంటాం. దీనికి సంబంధించినటువంటి డిఫరెంట్ పిల్లర్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ ఇవన్నీ మనం మాట్లాడాలి. అండ్ దాంతోపాటు యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ అడ్మినిస్ట్రేషన్లో టెక్నాలజీ యొక్క ఉపయోగము ఎలా ఉపయోగిస్తే మంచిది, సో దానికి సంబంధించినటువంటి వే ఫార్వర్డ్. అండ్ దాంతోపాటు లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్, రూరల్ లోకల్ బాడీస్ అండ్ గ్రాస్ రూట్ లెవెల్ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం ఏదైతే ఉంటుందో దాన్ని చివరి స్థాయికి సమాజానికి తీసుకెళ్ళాలి అంటే లోకల్ బాడీస్ అనేటటువంటి వెరీ ఇంపార్టెంట్. బట్ లోకల్ బాడీస్కి ఎనఫ్ సావరెంటీ కానీ ఎనఫ్ అటానమీ కానీ ఉందా అంటే లేదు. సో బోత్ లోకల్ బాడీస్, రూరల్ లోకల్ బాడీస్ దట్ ఈస్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ అర్బన్ లోకల్ బాడీస్ లైక్ మున్సిపాలిటీస్, ఇవన్నీ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి యొక్క విధుల్ని, వాటి యొక్క రెస్పాన్సిబిలిటీస్ని సరిగ్గా నిర్వర్తించడంలో ఇలాంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటి గురించి మీకు పూర్తి అవగాహన అనేది ఉండాలి. సో ఇన్ని విషయాలు నేను చదవాలమ్మా. మీకు అట్లీస్ట్ ఒక్కొక్క టాపిక్ మీద ఒక 100 words అయిన కంటెంట్ ఉంటే మీరు ఎటువంటి క్వశ్చన్ వచ్చినా మీరు చాలా అద్భుతంగా ప్రజెంట్ చేయగలుగుతారు ఆన్సర్ని. అర్థమైందా? సో ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేద్దాం, ఎవ్రీథింగ్ని కాంప్రమైజ్గా ప్రతి టాపిక్ని మనం క్లియర్ చేద్దాం. దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నథింగ్ టు వరీ, ఓకేనా? సో ఫస్ట్ పార్ట్ సెక్షన్ 2లో దట్ ఈస్ డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ పార్ట్ హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. అండ్ ఇంకొన్ని మనకి ఆస్పెక్ట్స్ అనేటటువంటి ఉంటాయి. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, ఉవాపా ఏదైతే ఉంటుందో ఆ చట్టాన్ని ఉపయోగించి ఎలాంటి డిస్క్రిమినేషన్కి పాల్పడుతున్నారు, అండ్ అదర్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేటటువంటి ఎలా పాల్పడడం అనేటటువంటి జరుగుతుంది. సో మైనారిటీస్ ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం దీనిలో మాట్లాడతాం, ఓకేనా? దిస్ పర్టికులర్ దీనిలో, ఓకేనా? మరి ఇప్పుడు సెక్షన్ 2లో సెకండ్ ఆస్పెక్ట్ మనం మాట్లాడాలి, వినండి. సో సెక్షన్ 2లో మనకి సెకండ్ పార్ట్ దట్ ఈస్ హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. భారతదేశ చారిత్రక అండ్ సాంస్కృతిక సంపద ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకోవాలి. ఇక్కడ కీ టర్మ్ ఏంటంటే హెరిటేజ్. ఇండియన్ హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ హెరిటేజ్ మనకి 2 types ఉంటుంది. ఎయిదర్ దట్ ఈస్ టాంజిబుల్ హెరిటేజ్. టాంజిబుల్ మీన్స్ సంథింగ్ దట్ వీ కెన్ టచ్ అండ్ సంథింగ్ దట్ వీ కెన్ ఫీల్. అండ్ ఇంటాంజిబుల్ కూడా ఉండమనేది జరుగుతుంది. ఇది మనం టచ్ చేయలేం, దీన్ని మనం ఫీల్ అవ్వలేం. సో టాంజిబుల్ హెరిటేజ్లో మీరు చూస్తే డిఫరెంట్ ఆర్కియలాజికల్ సైట్స్ ఏవైతే ఉంటాయో, డిఫరెంట్ మాన్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి, డిఫరెంట్ ఆర్టిఫాక్ట్స్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్ ఆర్టిఫాక్ట్స్, అండ్ డిఫరెంట్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో మాన్యుమెంట్స్, వీటన్నింటి మీద మీకు అవగాహన అనేది ఉండాలి. వీటన్నింటి మీద మీకు పూర్తి అవగాహన అనేది ఉండాలి.
ఇంటాంజిబుల్ ఎలిమెంట్స్లో కల్చరల్ డివర్సిటీ ఆఫ్ ఇండియా, భారతదేశ సాంస్కృతిక విభిన్నత గురించి తెలియాలి. అండ్ ద నాలెడ్జ్, ఫిలాసఫీ, డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ ఇండియా, ఇవన్నీ. అండ్ డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఫాలోడ్ ఇన్ ఇండియా ఇన్ వేరియస్ ప్లేసెస్, డిఫరెంట్ స్కిల్స్ అక్వైర్డ్ త్రూ హిస్టారికల్ అండ్ కల్చరల్ ఎవల్యూషన్. ఇండియన్ మ్యూజిక్ మీద మీకు అవగాహన అనేది ఉండాలి, ఇండియన్ డ్యాన్స్ మీద మీకు అవగాహన అనేది ఉండాలి, అండ్ దాంతోపాటు ఇండియన్ పప్పెట్రీ మీద మీకు అవగాహన అనేది ఉండాలి, రైట్, తోలుబొమ్మలాట, ఇవన్నీ. ఇండియన్ లాంగ్వేజెస్, వాటి యొక్క ఎవల్యూషన్, వాటి మీద మీకు అవగాహన అనేది ఉండాలి. ఇండియన్ థియేటర్ ఆర్ట్ ఏదైతే ఉందో దాని మీద కూడా మీకు అవగాహన అనేది ఉండాలి. ఇక్కడ పెయింటింగ్స్ ఏవైతే ఉంటాయో పెయింటింగ్స్ మీద కూడా మీకు అవగాహన అనేటటువంటిది ఉండాలి. ఇండియన్ స్కల్ప్చర్ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా మీకు అవగాహన, ఇండియన్ శిల్ప సంపద ఏదైతే ఉంటుందో భారతదేశ శిల్ప సంపద దాని గురించి మీద కూడా మీకు అవగాహన ఉండాలి. టాంజిబుల్ అంటే సంథింగ్ దట్ వీ కెన్ టచ్, వీ కెన్ ఫీల్ అని అర్థం. ఇంటాంజిబుల్ అంటే ఏంటి? సంథింగ్ దట్ వీ కెనాట్ టచ్. సో ఈ బోత్ అన్ని డైమెన్షన్స్లో కూడా మీరు కవర్ చేయగలగాలి. అండ్ అదర్ థీమ్స్ అనేటటువంటివి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది. అంటే మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్లో అడిగేటటువంటి థీమ్స్ ఇవి, అవి చెప్తాను చూడండి. ఇంపాక్ట్ ఆఫ్ కొలోనియల్ ఎరా ఆన్ ఇండియన్ సొసైటీ, బ్రిటిష్ పాలన యొక్క ప్రభావం అనేటటువంటిది భారత సమాజం మీద ఎలా ఉండడం అనేటటువంటి జరిగింది. సో దీని మీద ఒక నోట్స్ అనేటటువంటి తయారు చేసుకుంటే మంచిది. అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా. సో మీ అందరికీ చాలాసార్లు నేను చెప్పాను, ఇండియాకి స్వతంత్రం, ఇండియన్ ఇండిపెండెన్స్ అనేటటువంటిది అంత ఈజీగా రాలేదు. సో ఇట్ వాజ్ అసోసియేట్ విత్ మెనీ ప్రాబ్లమ్స్. ఇండియాకి స్వాతంత్రం వచ్చిందని ఆనందపడేలోగే పార్టీషన్ రూపంలో మనకి చాలా ఇబ్బంది ఎదురైంది. సో కమ్యూనల్ వైలెన్స్ అనేటటువంటిది ముస్లింల మీద సో చాలా వైలెన్స్కి పాల్పడడం అనేది జరిగింది. సో సివియర్ మైగ్రేషన్ కూడా దారితీయడం అనేది జరిగింది. ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ప్రజలు ఇదవ్వడం అనేది జరిగింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ క్రైసిస్, వర్స్ట్ chaotic situation faced by humanity in the world. సో చాలామంది ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తరలి వెళ్ళడం అనేటటువంటిది కూడా జరిగింది. వాళ్ళ యొక్క ఇంటిని, వాళ్ళ యొక్క కుటుంబాన్ని అన్నింటినీ, వాళ్ళ యొక్క పశువుల్ని అన్నింటినీ వదిలేసుకొని, రైట్. సో పార్టీషన్ మీద కూడా మీకు అవగాహన ఉండాలి. అండ్ పోస్ట్ ఇండిపెండెంట్ కోఆపరేటివ్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో, అండ్ నక్సలైట్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా మీకు అవగాహన ఉండాలి. పేపర్ కొద్దిగా టఫ్గా ఇవ్వాలంటే వీటి మీద కూడా మీకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్, లో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క రోల్ ఏంటి, అండ్ విపి మీనన్ యొక్క రోల్ ఏంటి, వీటి మీద మీకు క్వశ్చన్స్ రావచ్చు. అండ్ దాంతోపాటు సోర్సెస్ టు స్టడీ హిస్టరీ, చరిత్రను చదవడానికి వేరువేరు ఆధారాలు, ఏన్షియంట్ హిస్టరీని చదవడానికి వేరువేరు ఆధారాలు ఏంటి, మిడివల్ హిస్టరీని చదవడానికి వేరువేరు ఆధారాలు ఏంటి, మోడర్న్ హిస్టరీని చదవడానికి వేరువేరు ఆధారాలు ఏంటి. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మీరు తెలుసుకోవాలి పూర్తి స్థాయిలో. అండ్ దాంతోపాటు రోల్ ఆఫ్ గ్రేట్ పర్సనాలిటీస్, భారత చరిత్రలో ముఖ్యమైనటువంటి పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో, మహాత్ములు, మహాపురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పాత్ర అనేటటువంటిది కూడా తెలుసుకోవాలి. గ్రేట్ పర్సనాలిటీస్ లైక్ గాంధీ, అండ్ గ్రేట్ పర్సనాలిటీస్ లైక్ అంబేద్కర్, అండ్ గ్రేట్ పర్సనాలిటీస్ లైక్ సుభాష్ చంద్రబోస్, అండ్ గ్రేట్ పర్సనాలిటీస్ లైక్ స్వామి వివేకానంద ఎట్సెట్రా. సో వీళ్ళ యొక్క పర్స్పెక్టివ్, వీళ్ళ యొక్క ఐడియా టువర్డ్స్ హిస్టరీ, సొసైటీ, వీళ్ళ యొక్క ఫిలాసఫీ, వీటన్నిటి మీద అవగాహన ఉండాలి. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గాంధీస్ ఐడియా ఆఫ్ సత్యాగ్రహ అండ్ ఇట్స్ ప్రెజెంట్ డే రిలవెన్స్. సత్యాగ్రహ అనేటటువంటి ఐడియాలజీ, ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని గురించి మీకు పూర్తి అవగాహన అనేది ఉండాలి, పూర్తి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. అండ్ గాంధీస్ ఐడియా ఆఫ్ సత్యాగ్రహ ఇప్పటికీ ఎలా రిలవెంట్, ఇప్పుడున్న సొసైటీ, కాంటెంపరీ సొసైటీకి, వీటి మీద కూడా మీకు ఇనఫ్ కంటెంట్ అనేది ఉండాలి, నోట్స్ అనేది ఉండాలి. ఓకేనా? సో ఐ విల్ ట్రై టు కవర్ మెజారిటీ ఆఫ్ ద టాపిక్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ వన్. బట్ మీరు ఎలాగో హిస్టరీలో ఇవన్నీ మీరు కవర్ చేయడం అనేటటువంటి జరుగుతుంది, అవునా? సో బట్ ఒకవేళ నేను క్లాసెస్లో కవర్ చేయకపోయినా ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో వీటి యొక్క నోట్స్ ఇస్తాను. బికాజ్ యూ కెన్ ఈజీలీ రీడ్ అండ్ అండర్స్టాండ్, బికాజ్ మీరు ఎలాగో హిస్టరీ అనేటటువంటిది కవర్ చేస్తారు కాబట్టి. ఓకేనా? హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ కవర్ చేస్తారు కాబట్టి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, సెక్షన్ 3 ఏదైతే ఉందో ఆ ఎస్ఏ పేపర్లో దానిలో ఉన్నటువంటి 2 ఆస్పెక్ట్స్ని కవర్ చేసే ప్రయత్నం చేద్దాం, వాటిని డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. సో లెట్ us look at సెక్షన్ 3 ఆఫ్ అవర్ ఎస్ఏ పేపర్. సెక్షన్ 3లో ఉన్నటువంటి ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తున్నటువంటి వేరియస్ డెవలప్మెంట్స్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎందుకు డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నదో తెలుసా?
ఎస్ఏలో మీకు ఓవర్లాప్ ఉంది, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మీకు చాలా లోతుగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఓకేనా, టెక్నాలజీ యొక్క రిలవెన్స్ ప్రజెంట్ అడ్మినిస్ట్రేషన్లో కూడా పెరుగుతుంది కాబట్టి. సో దీనిలో మీరు ఏం నేర్చుకోవాలి అంటే, ఫస్ట్ హిస్టారికల్ ఎలిమెంట్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఏన్షియంట్ టైమ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ మిడివల్ టైమ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ మోడర్న్ టైమ్స్, వీటి మీద మీకు పూర్తి అవగాహన అనేటటువంటిది ఉండాలి. అండ్ దాంతోపాటు ఎమర్జింగ్ టెక్నాలజీస్, ప్రజెంట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మీకు అవగాహన ఉండాలి. లైక్ బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే మెషిన్ లెర్నింగ్ కానీ, లేకపోతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, లేకపోతే 5G టెక్నాలజీ కానీ, లేకపోతే క్వాంటమ్ టెక్నాలజీ కానీ, లేకపోతే నాన్ ఫంజిబుల్ టోకెన్స్ రీసెంట్గా ఎకానమీలో రావడం అనేది జరిగింది న్యూస్లోకి. సో వాటి గురించి మీకు పూర్తి అవగాహన అనేటటువంటిది ఉండాలి. ఓకేనా, సో సైన్స్ అండ్ టెక్నాలజీ, వేరియస్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, అండ్ దాంతోపాటు యూ మస్ట్ అండర్స్టాండ్ ఇష్యూస్ అసోసియేట్ విత్ సైన్స్ అండ్ టెక్నాలజీతో. దేర్ విల్ ఆల్వేస్ బి బూన్స్ అండ్ బెయిన్స్, ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. సో టెక్నాలజీ పెరగడం వల్ల ఫినాన్షియల్ ఇంక్లూజన్ పెరిగింది, సో పేమెంట్స్ ట్రాన్సాక్షన్స్ ఈజీ అయినాయి. దాంతోపాటు ఏం జరగడం అనేది జరిగింది, సైబర్ ఫ్రాడ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా పెరగడం అనేటటువంటిది జరిగింది. సో ఆ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా మీకు అవగాహన అనేటటువంటిది ఉండాలి. అండ్ డిఫరెంట్ అదర్ థీమ్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మోస్ట్ స్టాండర్డ్ థీమ్స్, వన్ ఈజ్ అటామిక్ ఎనర్జీ, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, అండ్ దాంతోపాటు డ్రోన్ టెక్నాలజీ, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్. సో అదర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్లో మీరు డ్రోన్స్ని మెన్షన్ చేయడం కూడా మీకు మంచి మార్క్స్ ఫెచ్ అవుతుంది. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటాం, ద ఫార్మల్ నేమ్ ఫర్ డ్రోన్స్, రైట్. అండ్ దాంతోపాటు టెలికామ్ టెక్నాలజీ, అండ్ దాంతోపాటు గవర్నెన్స్లో ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో టెక్నాలజీ యొక్క రోల్ ఏంటి, సో అది. ఓషనోగ్రఫీ, అడ్వాన్స్మెంట్స్ ఇన్ ఓషనోగ్రఫీ, అడ్వాన్స్మెంట్స్ ఇన్ బయోటెక్నాలజీ, అడ్వాన్స్మెంట్స్ ఇన్ ఐటీ సెక్టార్ దీనిలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మీరు మాట్లాడతారు. అండ్ ఇంకొక ఎమర్జింగ్ టెక్నాలజీ గురించి నేను మర్చిపోయాను, దట్ ఈస్ మెటావర్స్. దీని మీద కూడా మీరు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. మెటావర్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ రీసెంట్గా ఇష్యూస్ ప్రాబ్లమ్స్లో మనకి డీప్ ఫేక్ టెక్నాలజీ అని మనం వింటున్నాం. అంటే వ్యక్తుల యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉంటాయో మార్ఫింగ్ చేసి వ్యక్తుల్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల యొక్క ఐడియాస్ని, ప్రజల యొక్క ఆలోచనని మ్యానిపులేట్ చేయడం అనేది జరుగుతుంది. డీప్ ఫేక్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకోండి, అవునా. అండ్ దాంతోపాటు వ్యాక్సిన్ టెక్నాలజీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద లైట్ ఆఫ్ COVID-19 పాండమిక్. వ్యాక్సిన్ టెక్నాలజీతో పాటు ఇండియాస్ వ్యాక్సిన్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో దాని మీద కూడా మీకు అవగాహన అనేటటువంటిది ఉండాలి. mRNA వ్యాక్సిన్స్, సో హౌ వ్యాక్సిన్స్ వర్క్, అండ్ T-cell ఇమ్యూనిటీ, హెర్డ్ ఇమ్యూనిటీ, ఇలాంటి మెజారిటీ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మీకు పూర్తి అవగాహన అనేది ఉండాలి. ఎప్పుడైతే ఈ రైట్ జార్గాన్, రైట్ టెర్మినాలజీ అనేది మీ ఆన్సర్లో పడుతుందో యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎన్ ఎడ్జ్, యూ విల్ ఫైండ్ ఎన్ ఎడ్జ్ అండ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. అండ్ దాంతోపాటు సైబర్ డిఫెన్స్, సైబర్ టెక్నాలజీ, అండ్ దాంతోపాటు రోబోటిక్స్, అండ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ సైన్స్ ఇన్ డే టు డే లైఫ్. సో ఈ డే టు డే లైఫ్ అంటే మల్టిపుల్ పారామీటర్స్లో మీరు రాసే ప్రయత్నం చేయాలి. ఎకానమీలో టెక్నాలజీ యొక్క ఉపయోగం ఏంటి, గవర్నెన్స్లో టెక్నాలజీ ఉపయోగం ఏంటి, హెల్త్లో టెక్నాలజీ యొక్క ఉపయోగం ఏంటి, పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్లో టెక్నాలజీ యొక్క ఉపయోగం ఏంటి, ఇవన్నీ మీరు రాసే, అగ్రికల్చర్లో టెక్నాలజీ యొక్క ఉపయోగం ఏంటి, ఇవన్నీ అన్ని డైమెన్షన్స్లో మీరు కవర్ చేస్తే మీకు చాలా మంచి మార్క్స్ ఫెచ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. అండ్ ఇష్యూస్లో డార్క్ నెట్ కానీ, లేకపోతే టెక్నాలజీ పెరగడం వల్ల, వ్యాక్సిన్స్ రావడం వల్ల, లేకపోతే యాంటీబయోటిక్స్ రావడం వల్ల ఇంకొక ప్రాబ్లం వచ్చింది హెల్త్ సెక్టార్లో, దట్ ఈజ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్, రైట్. సో మైక్రో ఆర్గానిజమ్స్ ఈ పర్టికులర్ యాంటీబయోటిక్స్కి, అదర్ మెడిసిన్స్కి రెసిస్ట్ అయిపోతాయి, ఇమ్యూనిటీ తెచ్చుకుంటాయి. సో దట్ ఏ వ్యాక్సిన్ కానీ లేకపోతే ఎటువంటి డ్రగ్ కూడా వాటి మీద పనిచేయడం అనేది జరగదు. చాలామంది యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ద్వారా ముఖ్యంగా సబ్సహారన్ రీజియన్స్లో ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు, రైట్. ఓవర్ యూసేజ్ ఆఫ్ దీస్ డ్రగ్స్, మెడిసిన్స్ అండ్ ఆల్, వాటి వల్ల. ఓకేనా. సో మీకు COVID-19లో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అవునా. సో గమనిస్తే మీరు, అవునా. సో దీస్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయి వాటి గురించి మీరు హోలిస్టిక్గా కవర్ చేయాలన్నమాట. సో డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు ఇవన్నీ మాట్లాడతారు. ఇప్పుడు మనకి థర్డ్ సెక్షన్లో సెకండ్ పార్ట్ ఉంటుంది, దానిలో ఏం మాట్లాడతామో చూద్దాం, వినండి. సో సెక్షన్ 3లో సెకండ్ ఆస్పెక్ట్ అనేటటువంటి చూడండి అమ్మా. సెకండ్ పార్ట్ క్లియర్గా ఎడ్యుకేషన్ అండ్
హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. సో ఏ థింగ్స్ మీకు దీనిలో ఇంక్లూడ్ అవుతాయి, మీరు ఏవి కవర్ చేయాలి దీనిలో భాగంగా, ఫస్ట్ అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫస్ట్ స్టేటస్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఇన్ ఇండియా. ఇండియాలో హ్యూమన్ రిసోర్సెస్, డెమోగ్రఫిక్ డివిడెండ్, సో వర్కింగ్ ఏజ్ పాపులేషన్, సో వీటన్నిటి గురించి ఒక స్టేటస్, వాటి నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎడ్యుకేషన్ ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్ ఏంటి, ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్లో, స్కిల్ డెవలప్మెంట్లో ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తున్నాము అవి మనకు తెలియాలి. అండ్ దాంతోపాటు హ్యూమన్ క్యాపిటల్ అండ్ ద ఇష్యూస్ అసోసియేటెడ్ విత్ ఇట్. హ్యూమన్ క్యాపిటల్ గురించి మనం ఆల్రెడీ ఎకనామిక్ డెవలప్మెంట్, ఇష్యూస్ విత్ ఎకనామిక్ డెవలప్మెంట్లో మాట్లాడతామని చెప్పాం. అండ్ సమ్ ఇష్యూస్ కూడా, క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్, మనకి ఎఫిషియెంట్ ట్రైన్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ట్రైన్డ్ పర్సనల్ లేకపోవడం కూడా ఒక ఇబ్బందిగా ఉంది. సో దాని గురించి, ఆ ఇష్యూస్ గురించి మనం మాట్లాడతాం. అండ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ 2020, సో దీని యొక్క రిలవెన్స్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాట్ వర్ ద చేంజెస్ దట్ వర్ బ్రాట్ త్రూ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ, ఇది మనం తెలుసుకోవాలి. అండ్ దాంతోపాటు రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ బోత్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉంటాయో, డిస్క్రిమినేషన్ కానీ లేకపోతే ఇలాంటివన్నింటి పారద్రోలడంలో ఎడ్యుకేషన్ రోల్ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, ఎకనామిక్ డెవలప్మెంట్లో కూడా ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, అది మనం తెలుసుకోవాలి. అండ్ ద స్టేటస్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎక్కువగా 9 to 6 జాబే ఎందుకు ఎక్కువ మంది ఫాలో అవ్వాలనుకుంటారు, వాట్ ల్యాక్స్ ఇన్ ఇండియా, ఎంటర్‌ప్రెన్యూరల్ స్పిరిట్ మనం ఎందుకు బిల్డ్ చేయలేకపోతున్నాం, అండ్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి డిఫరెంట్ పాలసీస్ ఏంటి, ఇలాంటి విషయాలు కూడా మనం మాట్లాడాలి. అండ్ వీ నీడ్ టు డిస్కస్ డిఫరెంట్ గవర్నమెంట్ పాలసీస్, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్, స్టేట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో స్టేట్ పాలసీస్ గురించి కూడా మీరు మాట్లాడాలి. అండ్ దాంతోపాటు వీటిలో తీసుకురావాల్సినటువంటి రిఫార్మ్స్ అండ్ అబ్స్టెకల్స్, ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇష్యూస్, ఎడ్యుకేషన్ అండ్ దాంతోపాటు రిసోర్స్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఇష్యూస్ మీద మీకు అవగాహన ఉండాలి. అండ్ వేరియస్ కమిటీస్ ఫార్మ్డ్ ఇన్ ద మీన్ టైమ్, మధ్యలో వేరియస్ కమిటీస్ ఫామ్ అవ్వడం అనేది జరిగింది, వీటి గురించి సజెషన్స్, రిఫార్మ్స్ అనేటటువంటివి ఇవ్వడానికి, వాటి గురించి డిఫరెంట్ సజెషన్, సలహాలు, సూచనలు ఇవ్వడానికి, అది మనం మాట్లాడాలి. అండ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఏ కాన్సెప్ట్ కాల్ యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కూడా మీకు అర్థం కావాలి. అండ్ గర్ల్స్ ఎడ్యుకేషన్, ప్రాబ్లమ్స్ విత్ గర్ల్స్ ఎడ్యుకేషన్, ఇది కూడా మీకు తెలియాలి. అండ్ ఎడ్యుకేషన్ ఫర్ అండర్ ప్రివిలేజ్డ్ క్లాసెస్, ఎస్సీస్, ఎస్టీస్, వీళ్ళ మధ్యలో ఎడ్యుకేషన్. అండ్ దాంతోపాటు డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ యాక్సెస్ ఎంతవరకు ఉంది, సో ఇవన్నీ మీరు కవర్ చేయగలిగితే సో మీకు ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఇది కవర్ అయిపోతుంది అనమాట. ఓకేనా, యూ మస్ట్ ఫోకస్ ఆన్ దీస్ ఆస్పెక్ట్స్. సో ఇవన్నీ మనం కాంప్రహెన్సివ్గా కవర్ చేద్దాం. సో నేను ఏం చేస్తాను అంటే మెజారిటీ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ మీకు క్లాసెస్ కవర్ చేస్తాను, నోట్స్ ఇస్తాను. అండ్ కొన్ని ఆస్పెక్ట్స్ ఏవైతే మీరు చదువుకొని ఈజీగా నేర్చుకోగలరు అనిపిస్తుందో వాటికి మాత్రం ఓన్లీ పీడిఎఫ్ మాత్రమే ఇస్తాను. అండ్ ఆల్ దీస్ విల్ బీ ప్రొవైడెడ్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకేనా, సో యూట్యూబ్లో కవర్ చేయం, ఇవన్నీ దేనిలో కవర్ చేస్తాం, మన యాప్లో కవర్ చేస్తాం. సో డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంటుంది, ఆ యాప్ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సైన్అప్ అవ్వండి మీ ఈమెయిల్ ఐడితో. సైన్అప్ అయిన తర్వాత మీకు మండే నుంచి ఈ పర్టికులర్ ఎస్ఏ కోర్స్ అనేటటువంటిది కనిపిస్తుంది యాప్లో. సో ఎస్ఏ కోర్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎన్రోల్ అవ్వండి, రూపాయి కూడా పే చేయక్కర్లేదు. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్ అమ్మ. కంప్లీట్గా డీటెయిల్డ్గా మీకు ఇదంతా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఎస్ఏ పేపర్ గురించి, సిలబస్ గురించి, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు బెటర్ వేలో ఇక్కడ నుంచి మీ ప్రిపరేషన్ మొదలు పెడతారని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. వీలైతే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో షేర్ చేసుకోండి, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దామమ్మా. బాయ్ నాన్న.